ఏదో ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీ తీయబోతున్నారని తెలిసింది Yeah. ఈ జోనర్లో. టఫెస్ట్ ఫిలిం ఎవర్ ఐ మేడ్ అవునా? ఫర్ మై సెల్ఫ్. ఓ. ఇంత టఫ్ ఛాలెంజ్ని ఇచ్చిన సినిమా అయితే నాకు లేదు. మీ పర్సనల్ బిలీఫ్ ఏంటి సార్ ఈ గోస్ట్లు, ఈ క్షుద్ర పూజలు ఇట్లాంటివి వాటిని? ఫస్ట్ టైం నాకు ఎప్పుడు భయం లేదండి. ఎప్పుడు లైఫ్లో నేను చెప్పాను కదా, చాలా ప్లేసెస్ తిరిగానని. తెలియని ఒక ఫియర్, భయం, ఏదో వచ్చి మనం తాకుతున్నట్టు, అది గాలే కదా అనుకుంటాం, ఏదో తాకుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అంటే మాట్లాడే సందర్భంలో ఆమె దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్లు ఏంటి సార్? చాలా ఏదో నాకు నిజంగా ఉన్నాయి, దైవం ఉన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఆ దేవి సినిమా షూటింగ్లో కూడా చాలా జరిగినాయి అంట. మీరు ఒరిజినల్ స్నేక్స్తో షూట్ చేశారని. ఒరిజినల్ స్నేక్స్ అండి. యాక్చువల్గా ముగ్గురు యొక్క డెత్ చూసాము అసలు. ఒకటి స్నేక్ బైట్ వల్ల. దానికి ఇంకొక అద్భుతం చేశారు కదా మీరు, దేవి గారిని పట్టుకొచ్చేసి ఇంటి పేరు ఇచ్చేసారు దేవి గారికి. దేవిశ్రీ ప్రసాద్ అనేది అతని పేరేంటి? ఆ పేరే దేవిశ్రీ ప్రసాద్. అందరూ దేవితో మొదలైంది కాబట్టి దేవిశ్రీ ప్రసాద్. లేదు, అతని పేరే అదండి. ఒక్కడు మీకు ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది సార్? మంచి జ్ఞాపకాలు, న్యాచురల్గా మంచి జ్ఞాపకాలే. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి సంబంధించి మొదట అనుకుంది ప్రకాష్ రాజ్ గారు కాదు అని చెప్పి. అరే కెమెరా లేకుండా సినిమా తీస్తావా, ప్రకాష్ రాజ్ లేకుండా సినిమా తీస్తావా, మళ్ళీ ఇదే సేమ్ థింగ్. ఆ రోజుల్లోనే మనసంతా నువ్వే దాదాపు 50 నుంచి 70 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు. కాదులేండి, కదా? అంత లేదులేండి. మీ నాన్నగారి దగ్గర మీ సజెషన్స్ ఏమైనా తీసుకునేవాళ్ళు? లేదు అసలు లేదు, డిటాచ్ లేదు మొత్తం. అసలు ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్ వల్ల, స్టార్డమేనండి. స్టార్డమ్ వల్ల పౌర్ణమి నేనే తెచ్చాను, దాన్ని డబుల్ చేశారు రాజమౌళి గారు. ఫస్ట్ పాన్ ఇండియా హీరో అంటే ప్రభాస్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పటికీ రిలేషన్ ఉంటుందా మీకు? వాళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ గర్వంగా ఉండే నాకే. రాజుగారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అగదా రిలీజ్కి వచ్చింది. యా, ఆగస్ట్ 14th కదా? ఎస్, ఆగస్ట్ 14th. కంటెంట్ బాగుంది సార్, అది డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్లస్ మేకింగ్ అన్నీ చూసిన తర్వాత వీడియో ఒకటి రిలీజ్ చేశారు మీరు. ఏదో ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీ తీయబోతున్నారని తెలిసింది ఈ జోనర్లో. బట్ సబ్జెక్టు ఎలా తీసుకున్నారు అనేది అదొక్కటే మీరు హైడ్ చేశారు. ఏంటి సార్ అగదా? కథ చెప్పానా? అఫ్కోర్స్ ఎంతవరకు చెప్పవచ్చు అంత చెప్పండి, నో ప్రాబ్లం ఆడియన్స్కి. అంటే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ కానీ, లేదంటే హారర్ థ్రిల్లర్స్ కానీ, లేకపోతే హారర్ డివైన్ ఫిల్మ్స్ కానీ ఇంతకుముందు కొత్త ఏం కాదు మనకి. అన్నీ చాలా వచ్చినాయి. చాలా వచ్చిన దాంట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది నా యొక్క ఒపీనియన్. ఆ డిఫరెన్స్ అనే దాంట్లో చాలా చాలా యాక్షన్ ఫిలిమ్స్ ఇంతకుముందు చాలా వచ్చినా కూడా, ఒక ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఫిలిమ్స్ వచ్చినా కూడా ఆ ఫ్యాక్షన్ దాంట్లోనే మళ్ళీ ఒక్కడు అనే ఫిలిం వాజ్ ఏ డిఫరెంట్ ఫిలిం. అవును, టోటల్గా వాటి కోవలో ఉండదు. అవును, ఇట్స్ ఏ మళ్ళీ టోటల్ ఫ్యాక్షన్ ఫిలిమే. ఇట్లా నా ఫిలిమ్స్లో లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ వచ్చినాయి. అంటే ఒక పేర్లు అవసరం లేదు కానీ, బట్ నేను తీసినప్పుడు ఏదో కొత్తగా ఆలోచిద్దాం, ఏదైనా కొత్తగా చెప్దాం అని అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ నువ్వు వస్తానండి వద్దంటున్నా, ఒక మనసంతా నువ్వే. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని సీక్వెన్సెస్, కొన్ని ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని థింగ్స్, ఇలాంటివన్నీ నేను చేశాను. చేసిన దాంట్లో వెన్ ఐ పిక్డ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం, ఇప్పుడు ఉన్న ఈ దశలో I just wanted to make a few films which I have not made. నేను చెయ్యని ఫిల్మ్స్ చేయాలి. ఓకే, అందుకని డర్టీ హరి చేశాను. దాని మీద కొంత క్రిటిసిజం వచ్చినా కూడా నాకు బయట గురించి ఎందుకు ఆలోచించాలి, బట్ అది చాలా పెద్ద హిట్ అయింది. ఇట్స్ నాట్ ఇన్ థియేటర్స్లో రిలీజ్ కాలేదు ఆ సినిమా, కానీ ఇన్ ద ఓటీటీ చాలా పెద్ద హిట్ అయింది. సో నాకు నచ్చింది చేయాలి అనే ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఈసారి ఏంటంటే థియేటర్స్కి స్ట్రాంగ్గా ఒక ఫిలింని, దేవి లాంటి ఒక ఫిల్మ్ తీసినా కూడా భక్తి రసం అనేది ఎక్కువ. అవును, కాంటెంపరీ ఆడియన్స్కి ఏం చేయాలి అనే ఉద్దేశంతో కొంచెం కైండ్ ఆఫ్ ఒక హారర్ ఎలిమెంటు, ఒక స్పిరిచువల్ ఎలిమెంటు, ఇవన్నీ కూడా యాడ్ చేసి ఒక కొత్త జోనర్లో, కొత్త కైండ్ ఆఫ్ మేకింగ్లో ఈ సినిమాని చేయడం జరిగింది. ఓకే. సో అందువల్ల ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ హారర్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ద ఎపిసోడ్స్ వాట్ వీ హ్యావ్ ఇన్కాపరేటెడ్. ప్లాన్ చేసిన ఎపిసోడ్స్. నేనే ఏదైనా సినిమా చూసినప్పుడు థియేటర్కి వెళ్తాను బాగా, లేకపోతే ఓటీటీలో చూస్తా, లేదంటే వేరే వేరే ఛానల్స్, లేకపోతే యూఎస్ ఛానల్స్ ఉంటాయి. ఇట్లో అన్నింటిలో కూడా నేను డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను. నేను బాగా ఐల్ బి వెరీ, ఐ మీన్ అట్లీస్ట్ విల్ ట్రై టు బి అప్డేటెడ్. ఓకే.
ఆ కైండ్లో ఏదన్నా ఇక్కడ నేను తెలుగు సినిమానో లేకపోతే హిందీ ఫిల్మ్ లేకపోతే ఇంకో ఫిల్మ్ చేసి ఇది ఏదో ఎక్కడ చూసినట్టుంది, ఏదో సినిమాలో చూసినట్టుంది అనే ఫీలింగ్ మనకి వస్తుంది బాగున్నా కూడా. బాగున్నా ఇక్కడ రెఫరెన్స్ తగులుతుంటాయి. ఇది రెఫరెన్స్ తగలదండి ఈ సినిమా. అవునా? ఓ, ఇది మీకు అసలు ఎక్కడ రెఫరెన్స్ తగలదు. మ్మ్. ఇది ఒక న్యాచురల్గా మన ముందు జరుగుతుందని ఫీలింగే ఉంటుంది ఈ సినిమా. ప్లస్ ద కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ వాట్ ఐ ప్లాన్ ఫర్ దిస్ ఫిలిం విచ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు క్రియేట్, వెరీ వెరీ డిఫికల్ట్ టు స్క్రీన్ ప్లే ఇట్, వెరీ వెరీ డిఫికల్ట్ టు షూట్ ఇట్, అండ్ ఫైనల్గా ఎడిట్ చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ వెరీ టఫ్, చాలా టఫ్ అండి ఇది. ఓకే. ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ సే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నా కెరీర్లో ఈ 35 to 40 years జర్నీలో ఐ థింక్ అగదా వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ ఫిలిం ఎవర్ ఐ మేడ్. అవునా? ఫర్ మై సెల్ఫ్. ఓ, ఇంత టఫ్ ఛాలెంజ్ని ఇచ్చిన సినిమా అయితే నాకు లేదు. ఓకే. అది ఛాలెంజ్గా తీసుకున్నా. అది ఇంత ఛాలెంజ్ ఉంటుంది అనుకోలే. ఓకే, ఒక వీ థాట్ ఆఫ్ సమ్ క్యారెక్టర్స్ అండ్ వీ థాట్ ఆఫ్ ఎ స్టోరీ అండ్ కొత్తగా ఉండేలా చేసుకున్నాం. షూటింగ్ దిగినప్పుడు లోతుకి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఎందుకని ఏ విషయంలో డిఫికల్ట్? ఏ విషయంలో అంటే షూటింగ్ లొకేషన్స్, వర్షం పడడం, లేదంటే అక్కడెక్కడో నైట్ టైమ్స్ చేసామా, ఎక్కడ అవుట్డోర్లో చేసామా, ఇవన్నీ నేను తీసినయే. బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫిలిం, ఓకే, దీన్ని అంటే అనుకున్న కథని మనం ఏదో ఒక కైండ్ ఆఫ్ బాలమిత్ర చందమామ కథలాగా తీసుకున్నాం. దాని స్క్రీన్ మీద తేవాలంటే ప్లస్ వీ హ్యావ్ లిమిట్స్ ఆఫ్ వీ హ్యావ్ లిమిటేషన్స్, బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయంటే బాగా స్పెండ్ చేసాం ఈ సినిమాకి. మనకి ఎంతవరకు ఈ సినిమా కథ తీసుకున్నా తీసేసుకుంది. ఓకే, నా దగ్గర ఎంత ఎనర్జీ తీసుకుందో దానికి 100% ఎక్కువ తీసేసుకుంది. బట్ ఇది చాలా కేర్ఫుల్గా డెలికేట్గా హ్యాండిల్ చేయాల్సిన ప్రతి షాట్ కూడా, ఒక్క షాట్ అటు ఇటు అయినా కూడా సినిమా కథ మారిపోతాయి. ఓకే, ఒక్క డైలాగ్ తీసి పక్కన పెడితే దాని అర్థం మారిపోతాయి. అది నేను ఎంత చెప్పినా ఏదో పబ్లిసిటీ కోసం చెప్పారంటారు కానీ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇన్ సైడ్ హానెస్ట్గానే చెప్తాను. దిస్ మై హానెస్ట్గా చెప్పే మ్యాటర్ తప్ప ఇదేదో నేను మీకు ఏదో నా సినిమా ఇట్లా మాట్లాడితే పబ్లిసిటీ వస్తుంది, ఇలా మాట్లాడితే వైరల్ అవుతుంది అనేది నా ఉద్దేశం కాదు. 100% దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ ఫిలిం ఐ ఎవర్ మేడ్. ఓకే. ఇక కథ అన్నది మహాదేవి కదా, మహాదేవి క్యారెక్టర్ కదా. మహాదేవి ఈజ్ ద మెయిన్ లీడ్. మహాదేవి క్యారెక్టర్ అని మెయిన్ లీడ్. బట్ మహాదేవి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ చెప్పారు మీరు. ఏంటి సార్ అక్కడ ఇన్సిడెంట్ బ్యాక్ సైడ్ ఏంటి? ఒరిజినల్ స్టోరీ ఉందా అట్లాంటిది ఏమన్నా? ఒరిజినల్ స్టోరీ కాదు, క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ ఉందా? ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా పెట్టాలో అర్థం కాదు నాకు. ఇప్పుడు చాలా ఫిలిమ్స్లో యాక్చువల్గా దెయ్యాలను వదిలించే ఒక అతను వస్తాడు. అవును. ఆ ఇంట్లోంచి పారిపోతాడు. అవును. లేదా ఏదో చేస్తాడు. లేదంటే ఒక చంద్రముఖి సినిమాలో సంథింగ్ లైక్ ఈవెన్ ద హీరో క్యారెక్టర్ ఆఫ్ రజనీకాంత్, అంటే చంద్రముఖిలో రజనీకాంత్ క్యారెక్టర్ కూడా మనకి వచ్చి ఒక దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు ఆయన. బట్ ఇక్కడ దట్ ఈస్ నాట్ ద వే. ఇక్కడ రియల్గా హార్డ్ కోర్ కొండ జాతిలోంచి వచ్చిన ఒక అమ్మాయి, కొండ జాతిలో కొండల్లోకి దెయ్యాలు పడితే వాళ్ళ దెయ్యాలను వదిలించుకుంటే నమ్మకం, వాళ్ళది మూఢనమ్మకం అనకూడదు కదండి. మూఢనమ్మకం అంటే ఉందా లేదా అనేది నమ్మకం, ఉన్నాయి అనే నమ్మకం. అవి చూసేసానండి చాలా. నేను వెళ్ళి ఎప్పుడు నేను వెళ్ళా. ఎక్కడ సార్? ఎక్కడ మన స్టేట్లోనేనా? లేదండి, ఐ వెంట్ టు మెనీ స్టేట్స్ అండి. లైక్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్ళానండి. తర్వాత మయాంగ్ అని ఒక అస్సాంకి వెళ్ళానండి. ఇలా దే అదర్ స్టేట్స్. యాక్చువల్గా స్టేట్స్ పేరు చెప్పకూడదు, బాగోదు కానీ బట్ దేర్ ఆర్ సో మెనీ స్టేట్స్. నేను ఎందుకు రోమ్ చేశాను, ఎందుకు వెళ్ళాను నాకు కూడా తెలియదు. ఎందుకు వెళ్ళాలనిపించింది, ఎందుకంటే ఏ కథ పుట్టట్లేదు. అదే ఇలాంటి సినిమా ఒకటి చేయాలి, కానీ అన్నీ వచ్చేసినాయి, అన్ని ఎలిమెంట్స్ వచ్చేసినాయి. నేను దాదాపు ఐ వాచ్ ఎవ్రీ హారర్ ఫిల్మ్, ఎవ్రీ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. మళ్ళీ 3 months తీసుకుని మళ్ళీ 400-500 సినిమాలు, పాత హిచ్కాక్ దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే ఫిల్మ్స్ వరకు కూడా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే అబ్జెక్షన్ అనుకోండి. అవును. ఎన్ని వాచ్ చేసినా ఏదో ఒక కొత్త ఎలిమెంటు లేకుండా ఆడదు కదా, ఏదో ఒక న్యూ ఎలిమెంట్.
ఇలా కాకుండా ఉండాలి ఏంటి అనే దాని మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేశానండి. ఓకే. బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీ ఫిలిం, దే ఆర్ బీయింగ్ డబ్డ్ అవును, ఇంటూ ఆల్ లాంగ్వేజెస్. కంటెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ఆల్ ద కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద ఫోన్. అదేదో కొట్టేశాడరా, అదేదో సినిమారా, ఇదేదో సినిమా, అందులో ఉన్న సీన్లే ఉందిరా అనేది రాకూడదు. మై కమ్ బ్యాక్ హ్యాస్ టు బి రియల్లీ ఆర్గానిక్గా ఉండాలి. మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టాలి, ఎక్కడో ఉన్న ఈ లో ఫేజ్ని దాటాలి, నాలో ఉన్న ప్యాషన్ చావక మధ్యలో కొట్టుమెట్టాడుతున్న నేను ఏదో ఒకటి కింద మీద పట్టాలనే దాంతో ఈ సినిమాని అంత సీరియస్గా గట్టిగా స్ట్రాంగ్గా తీసుకున్నాను. బట్ నా నరాలు అయితే తెగిపోయి 100%. ఓకే. లో ఫేస్ అని మాట మీ నోట్లో చూసింది. లో ఫేస్ ఫీల్ అవుతున్నారా సార్ మీరు? లో ఫీల్ అయ్యారా? ఫీల్ అవునండి. బట్ అప్ బాగా అప్స్ చూశాను, బాగా డౌన్స్ చూశాను అప్పుడని. సో ఎక్కువ కాలం ఉన్న లో ఫేజ్ ఇది. దట్ యు కాల్ దట్ అప్ అండ్ డౌన్స్. ఎనీబడి విల్ హ్యావ్. స్టేజ్లో రామానాయుడు గారికి కూడా నాతో చెప్తూ ఉంటారు, ఈ స్టేజ్లో మా ఊరు వెళ్ళిపోదాం అనుకున్నానమ్మా, మళ్ళీ ఆగి ఇది లాస్ట్ అని చేద్దాం అనుకున్నాను నేను చెప్తూ ఉంటారు. ఓకే. సో అటువంటి ఫేజెస్ చాలా. నేను ఏదో కాకపోతే నేను ఊరు వెళ్ళిపోవాలనుకోలేదు, కానీ ఏదో ట్రయల్ చేస్తాను ఉన్నా. ఇందులో ఇది ఐ థింక్ డెఫినెట్లీ నా నమ్మకం, నా కాన్ఫిడెన్స్ ఇస్ దిస్ ఫిలిం షుడ్ గివ్ మీ ఎ గుడ్ కమ్ బ్యాక్ అంటే. ఓకే, సూపర్ సార్. అంటే మీకు ఒక ఈ 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా కానీ మీరు ఏదో ఒకటి చూస్తున్న కంటెంట్ ఏం నడుస్తుంది ఇప్పుడు, సీజనల్ కంటెంట్ ఏం నడుస్తుంది? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కాదు, ఇయర్స్ టుగెదర్. ఐ కీప్ వాచింగ్ ఎవ్రీ ఫిల్మ్. డైలీ 2-3 సినిమాలు చూడాల్సిందే. ఓకే. వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఐ ఎమ్ ఇన్, I have to watch films. I will be updated always. ఓ సూపర్ సార్. ఇప్పుడు కంటెంట్ ఆడియన్స్ మూడ్ ఎలా ఉందనుకుంటున్నారు సార్? థియేటర్స్ రావట్లేదు జనాలు అనేది ఒక మాట మాట్లాడుతున్నారు సార్. ఎప్పుడు ఒకటే సార్, భోజనం అదే, పప్పు ఆవకాయ అదే, చికెన్ అదే, అవును, లేదా ఇంకొకటి అదే కూర, అదే నోరు, అదే చెయ్య, స్పూన్తో తింటాం, ఫోర్క్తో తింటాం. ఆ అన్నం మానేసి ఇఫ్ యూ గో అండ్ ఈట్ సమ్ శాండ్విచెస్, నూడిల్స్ తింటాం. అవును. దెర్ విల్ బి సంథింగ్ లైక్ డిఫరెంట్, బట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈటింగ్ ఇస్ ద సేమ్. ఓకే. సో ఎప్పుడు కూడా ఒక ఫిలింలో అనేది ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా, వై ఎన్టీఆర్ గారు కానీ, పెద్ద ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు కానీ, సోము బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇప్పుడున్న దాంట్లో బాలకృష్ణ గారు, చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు, వీళ్ళందరూ ఇప్పుడున్న స్టార్స్ అందరూ కూడా వై దే ఆప్ట్ ఫర్ ట్రై టు గెట్ సమ్ గుడ్ స్టోరీస్, ట్రై టు గెట్ సమ్ గుడ్ టీమ్స్, మంచి డైరెక్టర్ ఎందుకు కావాలనుకుంటారు? అవును. అంటే మేము ఒక్కళ్ళమే కాదు, మేము ఒక్కళ్ళు ఇలా కొట్టడం కాదు, పక్కన ఉండాలి. అవును. సౌండ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అదర్స్. దెర్ షుడ్ బి వన్ ఫెంటాస్టిక్ టీమ్ టు ఎలివేట్. అప్పుడు నేను ఎలివేట్ అవుతానని. సో స్టార్స్ పుట్టింది మంచి కథల నుంచే. అవును. సో అందువల్ల నేను లైక్ దట్, అది నేను ఎక్కువ దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతానండి, బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఓకే. అది ఆ కథ కరెక్ట్గా స్టార్కి మంచిది అనిపిస్తే స్టార్తో అంతకుముందు వెళ్ళేవాడిని. ఇప్పుడు చేసిన ఈ కథ నాకు ఈ స్టార్స్ కరెక్ట్ అనిపించారు నాకు. ఓకే. ఇది తీసుకుని వెళ్ళి సడన్గా ఇప్పుడు ఇఫ్ ఐ గో ఫర్ ఎ టాప్ హీరోయిన్, నాకు అది ఆడియన్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఇంకోటి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగేశ్వరరావు గారి సినిమాలు ఉన్నాయండి. అవును. he has allowed scripts that lot of films I see, when I see he is in jail for half an hour, he'll be inside the jail, ఆయనకి యాక్టివిటీ ఉండదు. ఉండే క్యారెక్టర్స్ సావిత్రి గారు లేదా ఇంకో క్యారెక్టర్స్, మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ అందరూ యాక్టివేట్ అవుతుంటారు. ఒక రంగారావు గారు కానీ, ఆయన ఎక్కడో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ మళ్ళీ అవుతారు. సో దట్ హాఫ్ అన్ అవర్ మోయడానికి క్యారెక్టర్స్ కావాలండి. అవును. సో అట్లా నేను ఒక పెద్ద స్టార్కి ఈ సినిమాకి నేను కనుక వెళ్ళి ఒప్పించి కింద మీద పడి ఒక అలా ఏదైనా ఒప్పుకున్నా కూడా ఎక్కడో ఒక 20 minutes మిస్ అయింది అనుకోండి ఆ స్టార్. అవును, డిస్కనెక్ట్ అవుతారంట. ఈ మేబీ ఐ థింక్ డిస్కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. తను ఎప్పుడు వస్తుంది అలా లేకుండా ఉండాలనేది నా ఉద్దేశం. ఫ్రెష్ సినిమా, ఫ్రెష్ కథ, ఫ్రెష్ కథ,
ఏది కూడా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఎవరి పాత్ర వాళ్ళు పర్ఫెక్ట్గా చేయాలి అనే ఉద్దేశమే. ఓకే. మీ పర్సనల్ బిలీఫ్ ఏంటి సార్ ఈ గోస్ట్లు, ఈ క్షుద్ర పూజలు ఇట్లాంటివి వాటిని మీ పర్సనల్ మన ఫస్ట్ టైం నాకు ఎప్పుడు భయం లేదండిలే, ఎప్పుడు లైఫ్లో నేను చెప్పాను కదా చాలా ప్లేసెస్ తిరిగానని. లోపల 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 ఒక్కడనే వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తిరిగి వస్తానో లేదా అనే ఒక భయం కూడా ఉండేది. అవునా? ఓ అటువంటి వాటికి వెళ్ళాను. అంటే అవి యాక్చువల్గా నేను చేసిన థింగ్ ఏంటంటే, నేను ఎందుకో అవన్నీ వీడియోస్ నేను షూట్ చేయాల. ఐ డోంట్ నో, అంటే నాకు పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేదు. సో నేను చూసిన థింగ్స్ అన్నీ నా కళ్ళ ముందు ఉన్నాయి. ఆ థింగ్స్ అన్నీ కూడా ఆ విజువల్స్, లేకపోతే ఆ చెట్లు, ఆ గాలి అన్నీ కూడా ఇందులో పట్టడానికి ట్రై చేశాను. తెలియని ఒక ఫియర్, భయం, ఏదో వచ్చి మనం తాకుతున్నట్టు, అది గాలే కదా అనుకుంటాం, ఏదో తాకుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఎక్కడో నాకు ఒక దేవుడి మీద నమ్మకం ఎక్కడో ఒక దగ్గర నాకు లైఫ్లో స్టార్ట్ అయింది. దేవుడు ఉన్నాడు, స్ట్రాంగ్గా వీ కెన్ బిలీవ్ ఉంది, ఏదో జరుగుతుంది నా లైఫ్లో, ఏదో చేస్తున్నారు ఎవరో, అది దేవుడే. బట్ దెయ్యం అనే దాని మీద నేను చేసి, అంటే రీసెర్చ్ ఎన్ని కూడా రీసెర్చ్లు చాలామంది చేశారు. బట్ ఉందా లేదా పక్కన పెట్టండి, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ ఫీల్. ఆ భయం ఫీల్ అవ్వాలి ఫస్ట్. ఆ భయం ఆడియన్స్కి ఎలా పట్టుకెళ్ళాలి. భయం ఒకటే కాదు, కొన్ని క్యారెక్టర్స్ని ఇందులోకి రెగ్యులర్గా ఇంతకుముందు చూపించినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించగలమా అనేది దాంతో. ఓకే. ఇట్లా ఐ హ్యావ్ టేకన్ సమ్ పిక్స్ తీసుకున్నాను, దాన్ని కొంచెం ఇంటర్నైజ్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఫలానా క్యారెక్టర్స్ అనుకున్న తర్వాత అన్ని ఇంప్లిమెంట్ చేశాను. అదంతా నా మైండ్లో పెట్టుకునే చేశాను. బట్ ఓవరాల్గా మాత్రం నాకు ఆ 15 రోజులు 20 రోజులు అండి దిస్ ట్రావెల్. అట్లా ట్రావెల్లో మాత్రం నేను కొంచెం ఈవెన్ రూమ్లో ఎక్కడైనా దిగినా కూడా ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఉన్న ఒక ఫియర్ అయితే నా అంట పడేది. నాకు ఏదైనా పట్టుకుందా అనే ఫీలింగ్ కూడా ఉండేది. సో దీన్ని ఎలా ఆడియన్స్కి చెప్పాలి, అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే కాదు, దేర్ షుడ్ బి సమ్ అదర్ ఎమోషన్. ఓకే. నా ఫిలిమ్స్లో సాధారణంగా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, ఒక ఇన్నర్ దాంట్లో ఒక యాక్షన్ సినిమా తీసిన ఒక లవ్ ఉంటుంది. సో ఇందులో లవ్ని ఎంతవరకు మేము ఎలివేట్ చేసామని పక్కన పెడితే, ఒక భార్య భర్త వాళ్ళ తాలూకు సపరేట్ అయినప్పుడు ఉన్న వాళ్ళ మూడ్స్, ఇట్లాంటి నేను స్టోరీ చెప్పకూడదు, బట్ అంటే ఇది ఒకటే కాదు, ఇంకా దేర్ ఆర్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ ఒక క్లాష్ ఉంటుందండి ఏది ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో. ఏంటంటే కొంచెం ఒక క్లాష్ అనేది జనం టోటల్ లైక్ చేస్తారు, ఆ ఈవిల్ అండ్ గాడ్ మధ్య క్లాష్. సో వాళ్ళ రిప్రజెంటేటివ్స్, గాడ్కి ఉన్న రిప్రజెంటేటివ్, ఈవిల్కి ఉన్న రిప్రజెంటేటివ్ మధ్యలో ఉన్న క్లాష్. ఓకే. ఆ క్లాషెస్ అనేది చాలా కొత్తగా ఉండాలనేది నాకు అనిపించింది. ఓకే. ఆ కొంచెం నేను చూసింది ఏదైతే ఉందో అది నా డ్రీమ్లోకి వచ్చేది. ఆ డ్రీమ్ని రాసుకుంటే ఉండేవాడిని. తెల్లారుజాను 3ంటికి కూర్చొని రాసుకుంటే ఉన్నాను. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ హారర్ మూవీ, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఎస్ సార్. ఓకే. మాధవ్ క్యారెక్టర్కి రెఫరెన్స్ అని చెప్పారు కదా, రెఫరెన్స్ ఒక ఆవిడ చూశానండి. అంటే మాట్లాడిన సందర్భంలో ఆమె దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్లు ఏంటి సార్? అవుట్పుట్లు చాలా చెప్పింది, ఆ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు. ఓకే. బట్ అది చెప్పడంలో చాలా ఏదో నాకు నిజంగా ఉన్నాయి, దైవం ఉందని ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఓకే. నాకు చాలా నాకు భయం అనేది లేదండి లైఫ్లో. అంటే ఇప్పుడు నేను ఫిలిం తీశాను, స్టార్ లేడు, పెద్ద సినిమా తీసేసాను. పెద్ద సినిమా తీసేసిన తర్వాత ఆ సినిమా ఏమవుద్ది, నేనే ఓన్ రిలీజు ఏమవుద్దని భయం లేదు నాకు. బట్ ఇటువంటి భయాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసి ఒక సినిమా తీయాలని అనుకున్నా. ఓకే. సో ఆవిడని చూసినప్పుడు అరే నిజంగా ఉండుంటుందే, లేకపోతే ఎందుకంటే మాట్లాడుతుంది, అవును, ఏదో మసిపూసి మారేటం చేసే కైండ్ అయితే కాదనిపించదు. ఓకే. ఏదో నమ్ముతున్నారు, ఏదో ఉంది అనేది. అది దేర్ ఆర్ సో మెనీ ప్లేసెస్ లైక్ దట్. దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ యూనో ఇటువంటి పూజలు జరిగే చోట్ల ఇవన్నీ కూడా అన్నీ చూశానండి. అవన్నీ కూడా కొంచెం దగ్గరగా అక్కడ కొంచెం మరీ ఆర్గానిక్గా ఉంటాయి, అక్కడ మరీ ఆర్గానిక్గా ఉంటాయి. ఓకే. దాన్ని కొంచెం ఫిక్షనలైజ్ చేసి దాన్ని
మోర్ కొంచెం షార్ట్స్ విజువల్స్ ఇంకొంచెం అదే మరీ అతి అయిపోకుండా ఓకే దాన్నే కొంచెం బెటర్ చేశాను. ఓకే. ఇందా ఓన్ రిలీజ్ అంటున్నారు మీరు. ఓటీటీకి సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓటీటీ డీల్స్ క్లోజ్ అయితే దాదాపు 70% బడ్జెట్ వెనక్కి వచ్చేస్తుంది అని మాట్లాడుతున్నారు కదా. మీ పరిస్థితి ఏంటి సార్? ఓటీటీ క్లోజ్ ఇంకా ఆల్మోస్ట్ క్లోజింగ్ పొజిషన్లో ఉందండి. నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు అది. నేను స్లోగా ఎందుకంటే ఇట్లాంటి కంటెంట్కి ఓటీటీలు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎస్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్కి వెళ్ళే సినిమా కాబట్టి. ఓకే, సూపర్ అండి. రాజు గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా మేకింగ్ బిజినెస్ మోడల్ ఏమైనా మారిందంటారా? మీరు బాగా మారిందండి. మీరు వచ్చిన నాకు తెలిసి 80 కదా ఆ సినిమా శత్రువు, 82 80 అప్పటికి ఇప్పటికి 82 కాదండి, ఐ థింక్ 89లో స్టార్ట్ అయింది. శత్రువు 89 సారీ అంటే 89 ఎండింగ్లో స్టార్ట్ అయింది. ఇట్ మీ ఆల్మోస్ట్ ఇయర్ 91 జాన్లో రిలీజ్. 91 జాన్. ఓకే. అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజెస్ బాగా ఉంటాయండి. ఇప్పుడు అన్నీ ఉంటాయి చాలా. అంటే ఇందులోనే సినిమా దాంట్లోనే కాదు, ఇంకా మనం చేసే టెక్నికాలిటీస్లో కూడా దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ చేంజ్ ఉంది. సో వీ హ్యావ్ టు, అదేదో మనం ఏంటమ్మా అంత ముందే బాగుండేది కదా, ఇప్పుడు ఏంటమ్మా అది ఇది అనే టైప్ మనిషిని కాదు నేను. ఈ చేంజ్ ప్రకారమే నేను మోల్డ్ అయిపోయి వెళ్ళిపోయి. ఎందుకంటే చాలా మంది అసలు చాలా ప్రొడక్షన్ కంపెనీలు సినిమాలు హోల్డ్ చేసినాయి, చేయట్లేదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటి సార్ ఏంటి పరిస్థితి, చాలా చేశారు కదా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే, అప్పటికిప్పుడు చాలా చేంజెస్ వచ్చిందమ్మా, ఇప్పుడు మనం ఇమ్మడలేము. ఎప్పుడైతే నిర్మాత చేతిలోంచి వెళ్ళిపోయింది సినిమా, స్టార్ల దగ్గరికి వెళ్ళిపోయింది అని మాట్లాడుతుంటారు ఎక్కువ. స్టార్లు ఎప్పుడైతే స్టార్ సెంట్రిక్గా సినిమాలు మేక్ అవుతున్నాయో ఆ జోనర్కి మేము ఇమ్మడలేము అన్నట్టు. అంటే నేను స్టాప్ చేయలేను, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో నాకున్న కంఫర్ట్ జోన్లో, నాకున్న కంఫర్ట్ యాక్టర్స్, నాకున్న కంఫర్ట్ టెక్నీషియన్స్ తోటి నేను సినిమా చేస్తాను. ఏదన్నా కూడా కంటెంట్ అనేది దాన్ని నన్ను నమ్ముకుని వెళ్ళిపోతాను. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఈ ఫిలింలో ఐ హ్యావ్ బాట్ ఇన్ సమ్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్. తక్కువ సినిమాలు చేసిన డిఓపిని తీసుకున్నాను. అలాగే దేర్ ఆర్ మెనీ యాక్టర్స్ హూమ్ ఐఎమ్ రియల్ ఇంట్రడ్యూసింగ్. ఇట్లా నా పరిధిలో నాకు అటు సైడ్ కాస్టింగ్ ఎక్కువ పడకుండా సినిమా మీద ఖర్చు పెట్టే ప్రాసెస్నే నేను ఎక్కువ చేశాను. సో అందువల్ల నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఈ సినిమాలు ఆడట్లేదండి, ఇది ఆడట్లేదండి అని అంటారు. బట్ వై లిటిల్ హార్ట్స్ అనే ఫిలిం ఆడింది, వై? అందులో ఎవరున్నారు ఆర్టిస్టులు? స్టార్స్ లేరు కదా, ఎవరు లేరు. సో కంటెంట్ ఎంత వెరీ స్మాల్ బడ్జెట్ ఫిలిం. సో నేను ఎప్పుడు అది నమ్ముతానండి. ఎక్కడో మనం కానీ ఇప్పుడు దాన్ని ఎలా జనంలోకి తీసుకెళ్ళగలిగే సత్తా మనకు ఉందా లేదని కూడా చూసుకోవాలి. ఓకే. పబ్లిసిటీ కూడా మార్పు వచ్చినట్టుంది కదా బాగా. ఇప్పుడు ఇది కూడా రైటే కదా నాకు తెలీదు. ఎందుకంటే నేను మొన్న అనలైజ్ చేశాను. ఒక యానిమేషన్ ఫిలిం ఒకటి రిలీజ్ అయింది మనకి, వీళ్ళు చేశారు మన హోంబలే, మహావతార్ నరసింహ. ఆ మహావతార్ నరసింహ అనే సినిమాకి సింగిల్ పబ్లిసిటీ లేదు, స్టేజ్ల మీద ఊదరగొట్టలేదు. ఎందుకంటే అవన్నీ యానిమేషన్ క్యారెక్టర్స్ వచ్చి ఏం ఆడతాయి? అవును, ఉండవు కదా, ఉండవు. సో జస్ట్ కూల్గా రిలీజ్ అయింది, తక్కువ థియేటర్లు వేశారు. అది 25-30 కోట్లు ఆంధ్రప్రదేశ్ చేసింది. ఎట్లా వచ్చారు జనం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైనా కంటెంట్ చూసారా, చూడలేదా? అవి ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. పోనీ పెద్ద బ్యానర్ కదా, ఓపెనింగ్ వచ్చేసిందా? ఓపెనింగ్ ఏం రాలా, మెల్లగా స్టార్ట్ అయింది. సో దట్స్ వాట్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్ హూ హాస్ డన్ ద ఫిలిం ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. బట్ ఏంటిదంతా అంటే ఇంత కొంతమంది గట్టిగా పబ్లిష్ చేస్తారు, దానికి ఓపెనింగ్ రావట్లా. కొంతమంది ఇట్లా ఇప్పుడు ఈ సినిమాని తీసుకుంటే మరి ఏమీ చేయలే. ఇప్పుడు ఇవాళ మనం షూటింగ్ ఇవాళ మనం ఇంటర్వ్యూ చేసే టైంకి ఒక ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయింది. ఏలూరు అనే సెంటర్లో 5 థియేటర్స్ వేశారు. 5 థియేటర్స్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. అవునా? ఓకే. ఆ ఇంగ్లీష్ సినిమా పేరు చెప్పను, బట్ కదా. బట్ ఏంటి అది ఏంటి ఇక్కడికి వచ్చి ఏమైనా పెద్ద ఫంక్షన్ పెట్టారా? లేదు కదా. దాని లెగసీ ఉండొచ్చు. అవును. 5 థియేటర్లు ఏంటి? అది రూరల్లో
అంటే ఏలూరు ఇస్ నాట్ రూరల్, టౌన్ ఎక్కడైనా ఎనీవేర్ యూనో దట్ కైండ్ ఆఫ్ యూనో ఆ జనం అది వెళ్ళాలని ఫీల్ అయితే వెళ్ళిపోతున్నారండి. కంటెంట్కి ఫిక్స్ అవుతున్నారు. ఓ సూపర్ సార్, అయితే మామూలు విషయం కాదు. సరే ఇప్పుడు ఆ, మనం చూస్తే మీరు చేసిన సినిమాలు మామూలు సినిమాలు కాదు, ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి. అలానే కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో. ఈ గ్యాప్ ఫేజ్ని ఎలా ఫీల్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు అంటే ఏం చెప్తారు సార్? మీ మైండ్ సెట్ ఏంటి సార్ ఫ్లాప్లు వచ్చినప్పుడు? ఆ ఫ్లాప్లు వచ్చినప్పుడు ఏం చేశారు అనేది జనాలకు అవసరం లేదు. అంటే ఎలా ఓవర్కమ్ చేశారు అనేది ఓవర్కమ్ చేయాలి, తప్పదు. వీ హ్యావ్ టు, వెన్ వీ ఎంజాయ్డ్ సక్సెస్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ ఫెయిల్యూర్. ఎస్, ఓకే. ఎంజాయ్ కంటే డిస్కరేజ్ అవ్వకుండా ఉంటే చాలు. వీ హ్యావ్ టు వెయిట్. ఆ వెయిట్ అని చూడండి, చాలా మీకు అట్లా రాస్తుంటారు, పేషెన్స్ ఉండేది వెరీ స్ట్రాంగ్ వర్డ్ అనేది. ఎస్, ఆ పేషెన్స్ మనకి రాత్రులు ముందుకెళ్ళదు, రాత్రి నిద్ర పట్టవు, ఇలాంటి అన్నీ ఉంటాయి. అవన్నిటి ఎలాగా గట్టిగా ట్రై చేసి ఓవర్కమ్ చేయడమే అనేది ఉన్న మనిషి అవును, అది గ్యారెంటీగా దేవుడు ఇచ్చిన వరం అది. ఓకే, సూపర్. అంటే ఒక బ్యానర్ ఉండి నిర్మాతగా మారటం వేరు, కానీ మీరు ఓన్లీ నిర్మాతగానే ఉండట్లేదు కదా, ప్రతి సినిమాలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, స్క్రిప్ట్ సైడ్ ఎంతకంత మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ శత్రువు దగ్గర నుంచి. వాజ్ మై స్టోరీ. ఐ వాజ్ 26 years old. ఎస్ ఎస్, ఇట్ వాజ్ మై స్టోరీ. ఓకే. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మై డైరెక్టర్ కోటరామకృష్ణ గారు. ఆయన నాకు పితృ సమానులు, ఈజ్ లైక్ మై గురు. అన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకుంది చాలా ఉంది. నాకు వచ్చింది కొంత, ఆయన దగ్గర నేర్చుకుంది ఎంతో. ఓకే. సో అటువంటి వ్యక్తి తోటి, అంత గొప్ప మహానుభావుడితోటి నా ఫస్ట్ సినిమా సుమంత్ ఆర్ట్స్ మీద తీయడం అనేది ఇట్స్ మై. అప్పటికి ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయారు కదా. డైరెక్టర్ అండి. నేను సినిమాలు తీసేటప్పుడు ఆయన 6 సినిమాలు పర్ ఇయర్, 6-7 సినిమాలు పర్ ఇయర్. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడగా ఉండేది. మా షెడ్యూల్ అవ్వగానే ఇమీడియట్ ఇంకో షెడ్యూల్. ఓకే. సో అట్లా ఉండేదండి. అట్లా సో దేర్ వాజ్ సో మచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అండ్ వాచింగ్ మూవీస్ ఆల్వేస్ వాజ్ ఏ హెల్ప్ ఫర్ మీ. ఓకే. ఎప్పుడు కూడా మూవీస్ వాచ్ చేసిన తర్వాత నేను బుక్ మీద రాసుకునేవాడిని, ఈ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఈ కథ ఎక్కడ లాస్ట్లో ఎండ్ అయింది, వాట్ ఈస్ ద రౌండ్ అప్ దేవర్ గివెన్, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ స్టార్టెడ్, క్యారెక్టర్స్ ఎలా మళ్ళీ ఎండ్ అయినాయి, దాని తర్వాత ఇందులో ఉన్న నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ ఏంటి, ఏ ఎపిసోడ్ నుంచి సినిమా ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాను నేను. ఓకే. ఎన్ని పేపర్ మీద రాసుకుంటూ ఉండేవాడిని. సో అట్లా నాకు ఒక స్క్రీన్ ప్లే సెన్స్ అనేది వచ్చింది. సో అట్లాగా. ఓకే. సినిమాలకి మీరు నిర్మించాలి, లేకపోతే సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు సార్? నాన్నగారు సినిమాలు చేస్తున్న దగ్గర నుంచేనా, లేకపోతే అప్పుడు బేసిక్గా మీరు? లేదండి, నా ఫస్ట్ సినిమా శత్రువు దగ్గర నుంచే. బేసిక్గా మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే దీంట్లోనే కంటిన్యూ అవుదాం అనుకున్నారా, వేరే ఏదైనా చేద్దాం అనుకుని ఇది రిటర్న్ అయ్యారా? ఏం చేద్దాం అని మూడ్ ఎప్పుడు లేదండి. ఐ థింక్ మై ఫాదర్ స్టార్టెడ్ ఆఫ్ హీ హాజ్ కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. సో ఆయన స్టాప్ చేసినప్పుడు నేను ఆ ఇదిని నేను మళ్ళీ వెంటనే అందుకున్నాను. నా బ్యానర్ పెట్టుకుని ఇట్ వాస్ ఫార్చునేట్ ఐ స్టార్టెడ్ విత్ కోటరామకృష్ణ గారు. సో అక్కడి నుంచి కోటరామకృష్ణ గారు నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో, మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సిన ఇది కూడా అవసరం కూడా ఉంది. సో ఇట్స్ దట్ హీ యూస్ టు ఎంకరేజ్ మీ. ఓకే. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు డైరెక్టర్స్, ఇప్పుడు ఈవెన్ ఫర్ మీ, నేను ప్రతి షాట్ నేనే తీయాలనుకుంటా, ప్రతి పాట నేనే తీయాలనుకుంటా, ప్రతి యాక్షన్ దగ్గర షార్ట్ బై షార్ట్ నేను ఉండాలనుకుంటా. కానీ ఆయన ఉన్న బిజీలో ఆయన ఎక్కడో, అది బాబు నువ్వు పాట దగ్గరుండు, సో ఇది మనం ఒకసారి యాక్షన్ అనేసుకుందాం, మనం మాస్టర్ పిలిచి కొంచెం నువ్వు ఉండు దగ్గరుండు, మన అనుకుంది వస్తుందో లేదు చూడు. ఎందుకంటే ద స్టోరీ ఐడియా వాజ్ మైన్. సో నాకు లోపల డీప్ ఇన్సైడ్ మా డిస్కషన్లో నాకు మొత్తం నా బ్లడ్, నా నరనరాల్లో అది దిగిపోయి ఉందని ఆయన తెలుసు. కాబట్టి నువ్వు దగ్గరుండు. శత్రు దగ్గర నుంచి సరే, శత్రు దగ్గర నుంచి ఇమ్మీడియట్. అసలు అది ఏమి నథింగ్. హీ హాజ్
స్పాటెడ్ సో మచ్ ఆఫ్ స్పార్క్ ఇన్ మీ. ఆ స్పార్క్ అనాలా లేదంటే అది ఒక ట్రస్ట్ అనాలా తెలీదు. అవును. సో ఆ ట్రస్ట్ పెట్టారు నా మీద. ఈవెన్ ద క్లైమాక్స్ బట్ ఆల్సో వీ హ్యావ్ డన్ డిస్కషన్ అండ్ దెన్ ఐ వెంట్ ఫర్ ద క్లైమాక్స్. ఆయన చెప్పేవారు అందులో స్టోరీ పార్ట్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి, నేను ఎక్కడో వచ్చేస్తాను. వేరే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా అక్కడేదో యాక్షన్ పెట్టి మన స్టోరీ పార్ట్ ఉన్నప్పుడు అక్కడ టప్పని వచ్చేసేవారు. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ నేను తీయకూడదు సినిమా ఈ వీళ్ళతో ఆర్గనైజ్ చేయించేద్దన్న ఉద్దేశం కాదు. ఈ వాజ్ టూ బిజీ. అదేలేండి. అప్పుడు అంతే కదండి, ఇప్పుడు హీరో కృష్ణ గారు ఒక సంవత్సరంలో 18 ఫిల్మ్స్ అంటే అసలు మామూలు విషయం కాదు. అలా అప్పుడు దాసనారాయణ గారు అంతే, కోటరామకృష్ణ గారు అంతే, కోదండరాముడు గారు అంతే, వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా సినిమాలు అవును. ఫాస్ట్గా తీసేవారు. ఇప్పుడు ఒక యాక్షన్స్ ఉన్నాయంటే విజయన్ మాస్టర్ గారికి అప్పచెప్పేసేవారు, ఇది 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 మీరు ఇది తీసేయండి అని. అట్లా సో అట్లా ఉండేది. ఓకే. సో అప్పుడు ఒక నమ్మకం. ఇప్పుడు ఏంటంటే ప్రతి షాట్ మన దగ్గర ఉంటాం. అవును. నేనే ఒప్పుకోను, ఇంకోటి వచ్చి తీస్తాను, నేను ఒప్పుకోను. అప్పుడు వాళ్ళు దే ఆర్ యూనో ఒక నమ్మకం మీద వదిలేసేవారు నాకు. ఎస్, సూపర్ సార్. అంటే వరుసన సినిమాలు, మీ సినిమాలు చూసుకుంటే శత్రువు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి పోలీస్ లాకప్ కానీ, స్ట్రీట్ రౌడీ కానీ, 3 సినిమాల్లోనూ విజయశాంతి గారు రిపీట్ అయ్యారు. విజయశాంతి గారితో 3 సినిమాలు కమిట్ అవ్వటానికి ఏంటి సార్ విజయశాంతి గారికి? అంటే ఫస్ట్ సినిమా శత్రు సినిమాలో ఫస్ట్ బేస్ వాజ్ వెంకటేష్ బాబు. అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ అనుకుంది రాధా. ఓ, రాధా గారిని ఫస్ట్ నేను అనుకోలేదు, కానీ క్యాజువల్గా మా హీరో వెంకటేష్ గారు రాధ అయితే అట్లా ఉంటుంది చూడు అది అని. ఆ టైంలో సరే రాధ దగ్గర 1-2 సార్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వెంకటేష్ బాబు చేస్తున్న సినిమా అని టూ టౌన్ రౌడీ ఏదో సినిమా. ఆ టూ టౌన్ రౌడీలో కూడా రాధని బ్లాక్ చేశారు. ఓకే ఓకే. తెలిసి అప్పుడు నేను మళ్ళీ చెప్తే అప్పుడు సరే ఎవరైతే బాగుంటుంది అంటే నేను అప్పుడు చెప్పాను, ఇలాగా శాంతి బాగుంటుంది, విజయశాంతి గారు, తనైతే పోలీస్ కాప్ కదా, సో కొంచెం అది బాగుంటుందేమో, కొంచెం చక్కగా మంచి కాప్లాగా ఉంటుంది, సన్నగా చక్కగా బాగుంటుంది అని అంటే సరే అయితే నువ్వు వెళ్ళి చెప్పేసానంటే అప్పుడు నేను మెల్లగా కోటరామకృష్ణ గారికి చెప్పాను, సార్ ఒకసారి కథ చెప్దాం. అయ్యో మనసు అంతే కదండి, మీరు చెప్పండి నేను మాట్లాడతాను ఫోన్లో, మీరు వెళ్ళి చెప్పండి అన్న. సో ఇలాగ కథ నేను చెప్పేవాడిని మాస్టర్కి, యాక్షన్ మాస్టర్కి, హీరోయిన్లకి, అందరికి నేను చెప్పేవాడిని. మీ కథే కదా మీది కాబట్టి బాగా చెప్పారు. సో అప్పుడు నేను రత్నం గారితో మాట్లాడి ఒక అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు రత్నం గారి ఆఫీస్కి తను వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందు షూటింగ్ దగ్గర చిరంజీవి గారి షూటింగ్ అది వెళ్తూ ఉండేవాడిని. ఆయన ర్యాపోర్ట్ ఉంది ఆయనతోటి. అప్పుడు ఎప్పుడన్నా సరదాగా ఆయన దగ్గర కూర్చొని కవర్లు చెప్పుకున్నప్పుడు అప్పుడు ఈ స్టార్స్ అందరూ ఉండేవారు. అప్పుడు నేను వచ్చిన తర్వాత నువ్వు ఫలానా అబ్బాయి కదా, నువ్వు మీ ఫాదర్ ఫలానా కదా అని తను అందే. ఈ మాటలు మాట్లాడుకున్న తర్వాత ఏంటి ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడా కథ చెప్పడానికి, ఎవరన్నా అన్నారా ఏంటి? లేదు నేనే చెప్తాను. నువ్వే చెప్తావా కథ? చెప్తాను కదా. 1 గంటన్నర 2 గంటలు చెప్పాను. చెప్పిన తర్వాత చాలా బాగుంది. సో నేను కాకపోతే ఒక సినిమా కర్తవ్యం అన్న సినిమా ఉంది, అందులో కూడా కాపే, ఇది మరి నీకు పర్లేదా అని అడిగింది. లేదు పర్వాలేదు, మనం వెళ్దాం, మనం వెళ్ళిపోదాం, బాగుంటుంది అని. ఓకే, నాకైతే నచ్చింది, బాగుంది. దిస్ ఫస్ట్ కాంబినేషన్ విత్ వెంకీ ఆల్సో. సో ఇటువంటి క్లాష్ అప్పటికి వెంకటేష్ గారితో చేయలేదు. సో నేను ఎవరు చేయని వాళ్ళు చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకంటే రాధా అని ఆయన చెప్పినా కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేసింది విజయశాంతిని. ఓకే, సరేనా. అప్పుడు ఇంకా ఆవిడని ఫైనల్ చేసి ఇంకా అక్కడి నుంచి మా జర్నీ స్టార్టెడ్. షీ ఆర్ వెంకటేష్ గారు ఇద్దరు కూడా దే వర్ వాచింగ్ మీ throughout the film, the way of involvement I was having, and after seeing the film and everything, then అప్పుడు వెంకటేష్ బాబు ఒక 2-3 అదే ఒక సంవత్సరం పడుతుంది, ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి ఫినిష్ చేసి చేద్దాం. అంత ముందు వరకు మనమే చేయాలి, నెక్స్ట్ మనమే చేయాలి అంటూ ఉండేవాడు. పడుతుంది, ఈ లోపు ఏదైనా చేసేస్తావా అని మాట అన్నాడు. ఆ టైంలో విజయశాంతి గారు నన్ను పిలిచి ఏంటి ఏదైనా నువ్వేంటి వెంకటేష్ బాబుతోటి చేస్తున్నావా ఏంటి అంటే, లేదు వేరే ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, సో ఈ కోటరామకృష్ణ గారితో చేస్తాను, ఏదైనా ఒక స్మాల్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. స్మాల్ ఫిలిం ఎందుకు బాబు, అలా కాదు, నన్ను అంటే రకరకాలుగా పిలిచేది, హనీ అని పిలిచేది, లేదంటే ఏదైనా ఒకసారి కొంచెం సరదా హనీ బాబు అని పిలిచేది, బాబు అని పిలిచేది ఆవిడే.
సో షీ వాజ్ దెన్ టెలింగ్ మీ, మనం ఏదైనా ఇప్పుడు కర్తవ్యం బాగా ఆడింది కదా, పెద్ద హిట్ కదా, ఏదైనా ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదైనా ట్రై చేస్తే నీకున్న సెన్స్ ఆఫ్ యూనో స్క్రిప్ట్కి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్ము, ఒక హాలీవుడ్ లాగా ఒక ఫిల్మ్ని ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అంటే, అప్పుడు నేను పోలీస్ లాగా. ఓకే. దాని తర్వాత కూడా మళ్ళీ తర్వాత స్ట్రీట్ ఫైటర్ అనే సినిమా గోపాల్ గారితో తీశాను. గోపాల్ గారు అప్పుడు కోడి రామకృష్ణ గారు ఖాళీ లేరు. ఓహో. ఆయన ఒక సంవత్సరం ఆయన ఖాళీ లేరు. నేను ఏదో సినిమా చేయాలి మధ్యలో. ఓకే. ఆయనకి చెప్పి డైరెక్టర్ గారికి చెప్పి, సార్ మధ్యలో సినిమా చేసాను మధ్యలో చేయండి, మళ్ళీ మనం ఇంకో సినిమా చేద్దాం. ఓకే. సో అన్ఫార్చునేట్గా అది థర్డ్ ఫిల్మ్ కూడా ఇట్స్ లైక్ యూనో త్రిష కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, లేదంటే ఒక హీరోస్ మహేష్, ప్రభాస్, ఎవరన్నా కావచ్చు, ఒకసారి నాతో సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేసేద్దాం. సో దట్ ఈస్ ద ర్యాప్ ఐ విల్ హ్యావ్ విత్ దెమ్. ఓకే. అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఐ విల్ హ్యావ్ విత్ దెమ్. ఓకే. అండ్ నా యొక్క హార్డ్ వర్క్ తెలుసు, తప్పెళ్తుంది సినిమా, వీడేదో కష్టపడతాడు గట్టిగా ఓకే అనే మూడ్లో మళ్ళీ ఇంకో మంచి సినిమా వస్తుందనే ఉద్దేశంతో ఉంటారు. ఓకే. మోర్ లైక్ ఎక్కువ ఏంటంటే వాళ్ళందరూ వెరీ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు నాతోటి. ఎస్ ఎస్. అందువల్ల ఇంకో ఫిలిం రిపీట్ అయ్యే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్ ఎస్. అంటే ఎర్లీ స్టేజ్లో, అంటే ఎర్లీ అంటే ఎస్టాబ్లిష్ అయిపోయారు అప్పటికి. విజయశాంతి గారు హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. స్టార్, పెద్ద హిట్లు కదా ఆవిడ. ఎస్ ఎస్. పెద్ద హిట్లు. అవును, పెద్ద హిట్లు. కానీ వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు, లొకేషన్లో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు అనేది ఇప్పుడు ఒక టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ రోజుల్లో హీరోయిన్స్ మనం చూస్తున్నాం, డిమాండ్ల దగ్గర నుంచి, కాల్ షీట్ల దగ్గర నుంచి, ఇన్వాల్వ్మెంట్ దగ్గర నుంచి. మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తే ఒక డైరెక్టర్ గారు చెప్పారనమాట, ఒక ఆర్టిస్ట్కి 24 మంది స్టాఫ్ వచ్చారు. అదేండి అది తప్పు మందే సార్. అది ఒక ఆర్టిస్ట్కి, ఒక హీరోయిన్కి. అది యాక్చువల్గా తప్పు వాళ్ళది కాదండి, తప్పు మందే అంటున్నాను. ఓకే. మా ప్రొడ్యూసర్స్ మేము చేసే తప్పులు. ఓకే. నేను ఒకళ్ళు బ్లేమ్ చేయను. మనం తప్పక మనం ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసి కావాలి కాబట్టి పెట్టుకోవడం తప్ప, మనం ఏదైనా ఆల్టర్నేటివ్, ఏదైనా బెటర్ ఆల్టర్నేటివ్ ఉంటే మనం అట్లా ఏదైనా ఆప్ట్ అయ్యే పొజిషన్స్ కాదు కాబట్టి తప్పక పెట్టుకునే సిచ్యువేషన్ అండి. అది కూడా నేను తప్పు అన్నాను, కానీ అది తప్ప లేదంటే వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి మనకి సేల్లు, లేదంటే మీరు అన్నట్టు ఇందాక ఓటీటీ సేల్స్, వాటిని బట్టి మనకు కొన్ని తప్పు అనుకున్నప్పుడు వీళ్ళు కొంచెం ఈజీగా తీసుకోవడం కానీ, ఓకే, మరి మూర్ఖంగా లేదు నేను ఇలాగే చేయాలి అనే ఉద్దేశంలో కానీ, కొంతమంది పాత ప్రొడ్యూసర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండేవారు. అది మూర్ఖత్వం కాదు, స్ట్రాంగ్. అంతే. నేను ఇంతే అమ్మాయి, నాకు ఇలాగే అమ్మాయి, ఇలాగ ఇంతే అమ్మాయి, లేదంటే వద్దు నేను ఇంకోటి చూసుకుంటాను అన్నట్టే ఉండేవారు. ఇప్పుడు కాలం మారింది అంటున్నారు కదా మీరు, కాలం మార్పు ప్రకారం మనం వెళ్ళాల్సిందే. ఓకే. ఎవరిని వి కెనాట్ బ్లేమ్ ఎనీబడి. అట్లాంటివి మనం చూసే మన ప్రొడక్షన్లో అసలు కానీ, లేకపోతే ఆ రోజుల్లో మనం చూసేవాళ్ళం కాదు కదా ఆన్ డిమాండ్ అనేది. ఇప్పుడు నేను చేసే సినిమా వరకు కూడా, నేను మొన్న చేసిన డర్టీ హరి, మళ్ళీ పెళ్ళి కూడా నాకు అనుగుణంగా, నా కంఫర్టబుల్, ఐఎమ్ ద యునో సోల్ మేకర్ ఆఫ్ ద ఫిలిం. ఎవరన్నా ఇన్వెస్టర్ కానివ్వండి, నాకు అదే పక్కన ఎవరన్నా ప్రొడ్యూసర్ కానివ్వండి, నేను డైరెక్టర్ కానివ్వండి, బట్ నా పందాలోనే నాకు అనుకూలంగానే, మీ కంట్రోల్ ఉంటుంది మొత్తం, నా కంట్రోల్ ప్రకారమే సినిమా జరిగితేనే సినిమా తీస్తాను. సూపర్ అండి. ఇలా ఫస్ట్ సినిమానే వెంకటేష్ బాబు విజయశాంతి కాంబినేషను, ఇలా స్టార్తో మొదలైన జర్నీ మీది. స్టార్తో మొదలైంది, మీకు స్టార్ ప్రొడ్యూసర్గా ఎమర్జ్ అయ్యారు. ఆ టైంలో మళ్ళీ దేవి విషయానికి వచ్చినట్టయితే, దేవి అంతా కూడా ఒక జోనర్ సినిమా, కోడి రామకృష్ణ గారు పెద్ద డైరెక్టర్, ఒక జోనర్ సినిమా పెద్ద స్టార్కి వెళ్లకుండా మామూలుగా చేయాలని ఎందుకు అనిపించింది అంటే ఇదేనండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దానికి కూడా బడ్జెట్ ఎక్కువ పెట్టాలి, మళ్ళీ పెట్టాలండి. దానికి కూడా ప్రాబ్లం ఏంటంటే అగదా లాంటి ప్రాబ్లమే. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఉన్న ఫేజు ఇప్పుడు కామాక్షి భాస్కర్లు కాదు, పెద్ద స్టారు. సో దట్ ఎక్స్పెక్టేషన్ విల్ బి టోటలీ డిఫరెంట్. ఓకే. ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది, పెద్ద హిట్ అయిన తర్వాత కామాక్షి భాస్కర్ల మీద మళ్ళీ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. అవును. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ వెన్ ఐ మేడ్ ఆల్సో ఏ ఫిలిం కాల్డ్ వర్షం. అప్పుడు ప్రభాస్ మీద ఎక్స్పెక్టేషన్ లేదు. అవును. ఒక ఈశ్వరు పర్వాలేదు, బాగానే ఆడింది, లేకపోతే ఇంకో ఫిలిం ఏదో ఉంది, రిమెంబర్ ద నేమ్, మరి అది అంత గొప్పగా ఆడలేదు, రాఘవేంద్ర. సో అది పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. సో ఎక్స్పెక్టేషన్ని క్రియేట్ చేసింది వర్షం.
ఒక హై ఎండ్ ఎక్స్పెక్టేషన్, ఇలాంటి ఒక కుర్రోడు ఇలాంటి హైట్స్కి వెళ్ళాడు, అతని మీద ఇలాంటి సినిమా తీయాలని ఛత్రపతి లాంటి సినిమా తీశారు. అవును. నేను చేసిన థింగ్ ఏంటంటే అలాంటి సినిమాయే మళ్ళీ ఎందుకు తీయాలి, వర్షం, ఛత్రపతి లాంటి ఎందుకు తీయాలని ఇంకొక కైండ్ ఆఫ్ పౌర్ణమి లాంటి సినిమా తీయడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. స్టార్డమ్ రాకముందు, స్టార్డమ్ వచ్చిన తర్వాత ఉండే ఫేజెస్ మీద నాకు చాలా భయం అండి. ఓకే, అంటే పౌర్ణమి విషయంలో మీరు అది ఫీల్ అవుతున్నారు. అతను ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్ వల్ల, ఉన్న స్టార్డమ్మేనండి. స్టార్డమ్ వల్ల పౌర్ణమి నేనే తెచ్చాను, దాన్ని డబుల్ చేశారు రాజమౌళి గారు. ఆ ఎక్స్పెక్టేషన్తో కొడితే మామూలుగా వెళ్ళి అక్కడెక్కడో ఉన్న ట్యాంకర్ పడుతుంది, ఇక్కడ పెట్టి ఒక చిన్న కొరడ పెట్టి కొడితే 4 పడతారు. ఇటువంటి మూడ్లో వచ్చిన జనం, ఒక చక్కటి ఒక నాన్ వెజిటేరియన్ చూద్దాం అనుకున్న జనంకి, తిందామని వచ్చే జనానికి చక్కటి పప్పు, పులిహార పప్పు పెట్టినట్టు అయిపోయింది ఆ సినిమా. కాబట్టి ఆ డిసప్పాయింట్మెంట్ అంతే. ఓకే, కానీ ఎవరు సినిమా బాగాలేదంటారు, బాగాలేదని మాట బాగాలేదంటారు, బాగుంది ఎందుకు రాలేదంటారు. అది మట్టికి ఉందండి. సో స్టార్స్తో భయం అండి నాకు. ఓకే, సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు నా కథను మార్చుకోవాలి వాళ్ళకి. నేను కథ అనుకున్నా, నేను ఊర్లు తిరిగాను, ఆ కథకి ఒక స్టార్ని పెట్టేసాను, ఒక అమ్మాయిని. ఇప్పుడు ఆ స్టార్కు నేను పేజీ ప్రకారం నేను వెళ్ళకపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది. ఓకే, దేవికి కూడా అదే ఫేజ్లో, దేవిలో కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. దేవిలో కూడా ప్రేమ అనే అమ్మాయిని తీసుకుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆ అమ్మాయి మీద లేదు. మిగిలిన కాస్టింగ్ కూడా తీసుకుంది, భానుచంద్ర గారు, వనిత, సిజ్జు అనే కొత్త అబ్బాయి, అందరూ కూడా వాళ్ళందరినీ కూడా కొంచెం కొత్తగా, వీళ్ళైతే బెటరు, స్టార్డమ్ లేకపోయినా కూడా వీళ్ళు బెటరు, ఆ కథకి వీళ్ళు కరెక్ట్గా ఫిక్స్ అవుతారు అనే ఉద్దేశంతో తీసుకున్న తప్ప, ఎప్పుడు కూడా ఒకటి ఉందండి నాకు, దేవుడి దయ వల్ల కాంబినేషన్స్కి నేను ఎప్పుడు వెళ్ళా. ఈ కాంబినేషన్ అమ్మేద్దాం, మనం మనీ చేసుకుందాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. కథ బాగుండాలి, ఆ కథ వల్ల సినిమా బాగుండాలి, తద్వారా నాకు రావాలి, డబ్బులు రావాలి అంతే. ఓకే, ఆ దేవి సినిమా షూటింగ్లో కూడా చాలా జరిగినాయి అంట. మీరు ఒరిజినల్ స్నేక్స్తో షూట్ చేశారని. ఒరిజినల్ స్నేక్సేనండి. ఇప్పుడంటే ఒరిజినల్ స్నేక్స్ వాడలేదు ఎవరు, అప్పుడంతా ఒరిజినల్ స్నేక్సే వాడేది. ఎట్లా సార్ ఒరిజినల్ స్నేక్స్తో వాటికి యాక్షన్ కట్లు చెప్పడం? చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. ఇష్యూస్ కూడా జరిగినాయి అని చెప్పేసి తెలిసింది, నిజమే? ముగ్గురు యాక్చువల్గా ముగ్గురు యొక్క డెత్ చూసాము ఆ సినిమాలో. అవునా? నాకైతే ఒకటిలా తెలిసింది. ముగ్గురా? స్నేక్ బైట్ వల్ల, ఒకటి స్నేక్ బైట్ వల్ల, ఇంకో అతను ఒక మేనేజరు, ఇంకొకటి అందులో కైండ్ ఆఫ్ డెత్. ఇంకొకటి అందులో యాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్ 1 డే యాక్ట్ చేసి తనకు చచ్చిపోయాడు. ఓకే, ముగ్గురు యాక్చువల్ చనిపోయారు. సో అటువంటి ఫిల్మ్స్ కేర్ఫుల్గా మనం కనుక హ్యాండిల్ చేయాలండి. రోజు పొద్దున్నే పూజ చేసుకుని చేసేవాళ్ళు అప్పట్లో. చేశాను, అది అక్కడితో ఆగింది. లేదంటే ఎవరు అయితే ఎంతమంది అవుతారో తెలియదు. అంటే అవన్నీ అమ్మవారు సినిమాలు కదండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవునవును, అమ్మవారు, పాము ఇటువంటి ఉంటాయి కదా, కొన్ని నిష్టలతో చేయాలి సినిమాలు. అవును, నిష్టలతో చేసాం మ్యాక్సిమం. అదే అయితే ఇది ఇక్కడ ఆ స్నేక్ మీ గ్రాఫిక్స్ విషయంలో కూడా 2-3 వర్షన్లు చేశారని చెప్పేసి. దేనికండి? దేవికి ఒకటే వర్షన్. అప్పట్లో కాస్ట్లీయెస్ట్ ఇన్ ఇండియా, కాస్ట్లీయెస్ట్ కంపెనీ ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. దేవర్ ఇన్ బాంబే. ఓకే, వాళ్ళు ఒక్కళ్ళే ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అందుకని అక్కడ కాంప్రమైజ్ కాలేదు. నా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి జేబులో పక్కన పెడితే నేను అందరూ కాంప్రమైజ్ అయితే కాలేదు. అవును, అది కనపడుతుంది, స్క్రీన్ మీద కనపడుతుంది. ఓకే, ఇప్పుడు చూడడానికి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు చూడడానికి గ్రాఫిక్స్ ఓకే ఏంటి ఇలా ఉన్నాయా అనిపించచ్చు, కానీ అప్పట్లో అది కొత్త. ఇప్పటికీ మీరు అనిపించవచ్చు అని మొహమాటం కోసం అంటున్నారు. నాకు అనిపిస్తాయి, ఇప్పుడు అనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు టెక్నాలజీలో ఆ సినిమా తీసుంటే ఎలా ఉండేది అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ అయితే మొత్తం అయిపోతుంది మామూలుగా, ఎందుకంటే ఎమోషన్ బాగా క్యారీ చేశారు కదా దాంట్లో. సూపర్ అండి. దానికి ఇంకొక అద్భుతం చేశారు కదా మీరు, దేవి గారిని పట్టుకొచ్చేసి ఇంటి పేరు ఇచ్చేసారు దేవి గారికి. దేవిశ్రీ ప్రసాద్ అనేది అతని పేరేంటి. ఆ పేరే దేవిశ్రీ ప్రసాద్. అందరూ దేవితో మొదలైంది కాబట్టి దేవిశ్రీ ప్రసాద్. లేదు, అతని పేరే అదండి.
నేను చాలా ఇన్సిస్ట్ చేశాను, దేవి అని పెడదాం అంటే దేవిశ్రీ ప్రసాద్ అనే పెడదాం సార్. సో అతను కరెక్ట్ అయ్యాడు. ఇవాళ డిఎస్పీ అనడం అనేది డిఎస్పీ అయ్యాడు అనేది, నేను దేవి అని పెట్టిన దేవిగా ఉండిపోయేదేమో. అవును. సో అట్లా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కలిస్తే మీరు ఇంట్రడ్యూస్ చేశారు, మీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటికీ ర్యాప్ బాగుందా సార్ డిఎస్పీ గారికి? మీకు నా బర్త్డేస్కి చాలా ఇంటర్వ్యూస్ చెప్పానండి. నా బర్త్డేస్కి తను ఫోన్ చేస్తాడు. ఓకే. ఫోన్ చేసి అతను రీ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ మొత్తం ఆర్కెస్ట్రా అందరితోటి హ్యాపీ బర్త్డే పాటిస్తాడు. ఓకే. ర్యాప్ ఎక్కడికి పోదండి, రిలేషన్ మనం పోగొట్టుకుంటే కదా ర్యాప్. ఎవరితోటన్నా నేను చేసిన ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ర్యాప్ అలాంటి పోవడాలంటే ఉండదు. ఓకే. ఓకే, సూపర్ అండి. దేవి అనేది ఒక ఇమేజీ ప్లస్ డబ్బుల విషయంలో కలెక్షన్లో ఆ రోజుల్లో చాలా పెద్ద మా కలెక్షన్ మీకు పెట్టిన ఖర్చు నైజాం వచ్చేసిందండి. ఒక నైజాంకి వచ్చేసింది పెట్టిన ఖర్చు. ఓ. ఆంధ్రాలో ఉన్న జిల్లాలు, రాయలసీమ, హిందీ, తర్వాత మిగతా లాంగ్వేజ్లు, తమిళనాడు, కర్ణాటక. అప్పట్లో ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అదే. అవును, ఆ లాంగ్వేజ్ అంటే ఫస్ట్ పాన్ ఇండియా. అవును, పాన్ ఇండియా ఫిల్మ్ అదే. ఓకే. మన తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్, మామూలు రెస్పాన్స్ కాదు. అదే ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్. సూపర్ సార్. ఆ సెంటిమెంట్తోనే దేవితో తర్వాత మళ్ళీ దేవి పుత్రుడు అని చెప్పేసి మొదలుపెట్టారు. అది యాక్చువల్గా టైటిల్ ఎందుకు అలా పెట్టాలని అనిపించింది. ఓకే. అది కొంత దేవి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో. పెట్టాలా పెట్టకూడదు అనేది నాకు ఇప్పటికీ తెలీదు. ఎందుకు అలా పెట్టేసాం అంతే. ఓకే. ఎందుకు అలా పెట్టేసాము. తర్వాత జన్మితులు గారు దాని తాలూకు ఐడియా చెప్పారు. ఓకే. ఇట్లా ద్వారకా, సో దాంట్లో ఉన్న ఐడియా బాగుంటుంది అంటే నేను వెంటనే ఎగ్జైట్ అయ్యాను. సో ఎగ్జైట్ అయ్యి దానికి హీరో వెంకటేష్ గారికి వెళ్ళి చెప్తే ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. కానీ దాని స్క్రిప్ట్లో ఫైనల్ స్టేజెస్కి వచ్చేటప్పటికి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద ఫిలింలో నాకు ఎక్కడో ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఆ సినిమాలో ఉంది. ఓకే. ఇంకా స్ట్రాంగ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కాదేమో అనే దాని మీద సినిమా కూడా అట్లాగే అంతే ఆడింది. ఓకే. 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 కానీ రిలీజ్కి ముందే కొత్త డిస్కషన్ అయ్యి మళ్ళీ మంచిగా చేసుకుందాం, రీషూట్లు చేసుకుందాం అని చెప్పేసి డైరెక్టర్ గారు మీరు అనుకున్నాం. కానీ అప్పుడుకి చేయి దాటిపోయింది. అంటే 100% సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఓకే. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రెజర్ ఉండేది సార్ అప్పుడు, రిలీజ్ మస్ట్ అనే డేట్లు కనుక అవి మనం దాని గురించి మర్చిపోదాంలేండి. మనం మళ్ళీ దాన్ని తోడుకుని మళ్ళీ బాధపడి కంటే కాదు ఈ సినిమా అంటే సంక్రాంతికి వస్తే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి. ఇవి చెప్తారు కదా, ఇంకా ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము. మనకి అనుకున్న అవుట్పుట్స్ ఇంకా కొంచెం బెటర్గా ఒక 3-4 నెలలు టైం తీసుకుని ఏప్రిల్ మేలో రిలీజ్ చేస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఒకటి క్లియర్, ఆ లాస్ట్ అరగంట నాకు ఏదైతే కథలో సాటిస్ఫాక్షన్ లేదో అది బోస వచ్చి ఉండదు అప్పుడైనా కూడా. ఓకే. ఓకే, సూపర్ అండి. అప్పటికి వెంకటేష్ గారితో అంటే మీరు చేశారు, సౌందర్య గారితో ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ టైం కదా. తర్వాత మళ్ళీ సౌందర్య గారు కూడా చేయలేదు, ఒకటే ఫిల్మ్. ఓకే. తను ఎలా ఉండేవాళ్ళు సార్ స్క్రిప్ట్లో? మీరు ఎందుకంటే ప్రతి రోజు లొకేషన్లో ఉండే ప్రొడ్యూసర్, మీరు లొకేషన్లో ఉండే ప్రొడ్యూసర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. వీ కెనాట్ రీప్లేస్ హర్ విత్ ఎనీబడీ. సౌందర్య గారు ఎక్స్ట్రాడినరీ. ఓకే, సూపర్ అండి. నెక్స్ట్ మీ వరవాడు చూస్తే మళ్ళీ ఇంకొక బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు మొత్తం కూడా తిరగరాసిన సినిమా ఒక్కడు మీకు ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది సార్? మంచి జ్ఞాపకాలే, న్యాచురల్గా మంచి జ్ఞాపకాలే. ఇంకా దాని వెనకాతల పడ్డ టెన్షన్లు, దాని వెనకాతల పడ్డ ఫైనాన్షియల్ టెన్షన్ ఎప్పుడు లేదు. అంటే హైయెస్ట్ బడ్జెట్ అన్నారు కదా, అంటే నాకు హైయెస్ట్ బడ్జెట్ అయినా కూడా నాకు మనసంతా నువ్వే అనే సినిమా సడన్గా పడింది మధ్యలో. అవును, అది ఒక దాంట్లో ఎప్పుడైతే నేను స్ట్రాంగ్ అయిపోయానో ఫైనాన్షియల్గా, వెరీ స్ట్రాంగ్. సో ఆ డబ్బంతా డైవర్షన్ అనేది పెద్ద ఫైనాన్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక్కడు అనేది ఫైనాన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదు. కొంత ఫైనాన్స్ ఉన్నా కూడా మిగతాది నా దగ్గర ఉన్న డబ్బుతోటే దాన్ని డంప్ చేసి అంత పెద్ద పెద్ద సెట్లు వేయడానికి కారణం అంతా కూడా మనసంతా నువ్వే సక్సెస్ వల్లే. ఓకే. ఓకే. ఆ రోజుల్లోనే మనసంతా నువ్వే దాదాపు 50 నుంచి 70 కోట్లు కలెక్ట్ చేసింది అంటారు. కాదులేండి, అంత లేదులేండి. 14 టైమ్స్ చేసింది సినిమా బడ్జెట్కి. 14 టైమ్స్ చేసింది. ఓకే. ఆ డబ్బంతా ఇక్కడ పెట్టేశాను తీసుకొచ్చి. ఓకే. డబ్బంతా అక్కడ పెట్టేశాను. ఇది కూడా ఏంటంటే ఒక్కడు కూడా నేను రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఓన్గా మళ్ళీ. ఎందుకంటే దానికి అయిన కాస్టింగ్ కానీ
ఓకే. అట్లు కానీ అప్పటికి ఏంటంటే మేబీ ఎక్కడో 4-5 సినిమాలు కూడా హీరో మహేష్ బాబీ కూడా అంత ఇది టక్కర్ దొంగ బాబీ అవును, దానికి ముందు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రావడం వల్ల వాళ్ళు ఏదో కొంచెం తక్కువ చేసి మాట్లాడడమో, లేకపోతే గుణశేఖర్ గారు కూడా 1-2 సక్సెస్ లేకపోవడం వల్ల ఏదో ఇష్టం వచ్చినట్టు రేట్లు కడగడము అలాంటివి చూపించినప్పుడు నాకు కోపం వచ్చి వై ఆర్ యూ ఇదేంటిది మా హీరోని మా డైరెక్టర్ని మీరేంటి అదే ఓన్ రిలీజ్ చేద్దాం పదా అని వెళ్ళిపోయింది సినిమా. ఓకే. అంతే. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి సార్ కలెక్షన్స్, ట్రాన్స్పరెంట్గా ఇచ్చేవాళ్ళు నిర్మాత దాకా వచ్చి చేరుకున్నాయి, ఉంటాయి. నిర్మాత దాకా చేరుకున్నాయి. ఐ హ్యాడ్ ద బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ లైనప్. ఓకే. అన్ని ఫిల్మ్స్ వాళ్ళే చేసేవాళ్ళు. ఓకే. వెరీ ట్రాన్స్పరెంట్గా ఉండేది సార్. ఓకే. ఒక్కడ సినిమాకి సంబంధించి క్రియేటివ్ డిస్కషన్స్ ఎక్కువ జరిగాయి మీకు గుణశేఖర్ గారి మధ్య? ఏం లేదండి, ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకే. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఐ నాట్ గాట్ ఇన్వాల్వ్ అయ్యారు కదా. ఓకే. ఎందుకంటే మీరు కూడా లాస్ట్ ఫేజ్లో రష్ మొత్తం చూసిన తర్వాత జరిగిన ఎడిట్ చేంజెస్ ఒకటి నేను గట్టిగా ఇన్వాల్వ్ అయ్యాను స్క్రీన్ ప్లే విషయంలో. దాని తర్వాత ఏదో మధ్యలో గ్యాప్స్ ఫిలప్స్ ఇటువంటి ఇంకా షూట్స్ ఉన్నాయి ఇంకా అప్పటికి, వాటి తాలూకు చేంజెస్ అవన్నీ కూడా కొంచెం గట్టిగా ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే. తప్ప షూట్ దగ్గర నేను అసలు ఇన్వాల్వ్ కాల. ప్లస్ ఎప్పుడు ఎడిటింగ్ రూమ్లో ఆయన కూర్చుని ఉండగా నేను ఎప్పుడు ఎంటర్ అవ్వాలా. ఏ సినిమాను ఎడిటింగ్ నేనే చేసుకుంటా, దగ్గరుంటా. ఏదైనా నేనే విల్ బీ ద మోర్ అథారిటివ్. ఆ ఫిలిం వరకు నేను ఎడిట్ చేసిన తర్వాత ఆయన లోపలికి వచ్చి చూడండి సార్ అనేవాడు. చూసిన తర్వాత నాకు అనిపించిన ల్యాగ్లు, నాకు ఏదైనా ఇది ఈవెన్ రీ రికార్డింగ్ పట్టిన తర్వాత కూడా ఇంకా ల్యాగ్ ఫీల్ ఉంటుందా, ఇటువంటి ఏదైనా ఉంటే నేను ఓపెన్గా చెప్పేసేవాడిని. ఓకే. ఆయనకి నా మీద విపరీతమైన నమ్మకం. ఓకే. అంటే చాలా నమ్మకం నా మీద. అంటే ఈయన కరెక్ట్గా చెప్తాడు ఈయన. అంటే ఈయన ఏదో ఇదేంటిది ఇట్స్ ఆల్సో మై మనీ అనే ఉద్దేశం కాదండి. యూస్ టు సీ మీ యాజ్ ఎ టెక్నీషియన్ ఆల్సో. అవును. ఇతనికి మంచి నాలెడ్జ్ ఉంది ఈయనకి. చేత ఏదైనా చెప్తే కూడా ఒక డిస్కషన్ చక్కగా ఫ్రూట్ఫుల్గా జరిగేది. కొన్ని థింగ్స్ ఏదైనా వినని ఉంటే కొంచెం అది కాదండి తప్పదు ఇలా వెళ్దాం అంతే అనే మూడ్లోకి వెళ్ళేవాడిని. ఓకే. దాని తర్వాత ఆయన ఒక 9-10 మందిని రైటర్ని అందరిని అడిగి ఓకే ఈయన చెప్పేది రాజుగారు చెప్పిందే కరెక్ట్ ఏమో అని అనిపించి ఇంకా ఫైనల్ వర్షన్స్లో కొన్ని ఆయన అనుకునే కాకుండా కొన్ని ఓకే అందరూ అనుకుని కూడా పాపం ఆయన బాగా చేసి పెట్టారు ఆయన. ఓకే. సో ఒకే దాని మీద స్టిక్ అయ్యి అది మొండిగా ఉండకుండా చేసి పెట్టారు. అట్ ది సేమ్ టైం నేను ఎక్కడన్నా తప్పులు చెప్పినా కూడా ఆయన దాన్ని దిద్దేవారు. కాదు సార్ దీనికి ఇలా ఉంటే బాగుంది స్టోరీ తాలూకు అనాలిసిస్ చెప్పేవాడు ఆయన. ఓకే. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఫిల్మ్. ఓకే. విత్ ఏ వెరీ నైస్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఓకే. చిన్న హార్ష్ మూమెంట్స్ ఉంటాయి న్యాచురల్గా, టైప్లో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, అవన్నింటినీ అధిగమించింది. నాకు మరి ఇది ఫాల్సో కరెక్టో కాదో మీరే చెప్పాలి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి సంబంధించి మొదట అనుకుంది ప్రకాష్ రాజ్ గారు కాదు అని చెప్పేసి. ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజేనా? ముందు నుంచి ఎక్కడో డేట్స్ ఇష్యూ వచ్చినాయి, చార్మినార్ సెట్ వేసేసాము, ఏదో అందరూ కాస్టింగ్ ఉన్నారు, అక్కడెక్కడో ఒక దగ్గర ఆయన డేట్స్ అడ్జస్ట్మెంటు అలాంటి ఏదో కొన్ని అక్కడ ఏదో అడిగినప్పుడు నేను కొంచెం లేదు సార్ ఒకవేళ మీరు రాలేకపోతే మీ 2-3 రోజులు తీసి ఏమైనా ఉంటే వేరే ఎవరితో రీషూట్ చేస్తాను కానీ ఆయన అన్నారు మీరు ఏంటి నేను లేకుండా చేసేస్తావా సినిమా, అబ్బా నువ్వా నేను చేస్తావు లేకుండా అంటే అవును సార్ చేసేస్తానన్నా. అప్పుడు 2 రోజుల తర్వాత ఆయన కోపంతో పెట్టేశాడు ఫోన్. ఆయన పెట్టేసిన తర్వాత మెల్లగా 2 రోజులు ఆగి నేను కొంచెం హీట్లో ఉన్నానని చెప్పి మహేష్ బాబు 2-3 రోజులు ఆగి కలుద్దాం అన్నాడు. ఆయన కలిసిన తర్వాత ప్రకాష్ రాజే బాగుంటాడు సార్ అది ఇదని మహేష్ గారు చెప్పారు. ఆయన మహేష్ గారికి ఫోన్ చేశారు మళ్ళీ. ఆయన వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది చక్కగా, అదేం లేదు అందరూ బాగుంటారు ఆర్టిస్టులు. నేనేంటంటే అంత అడ్మెంట్గా లేకపోతే అవును నాకు అక్కడ వర్కౌట్ అవ్వదు. లేదంటే సినిమా ఏ స్టేజ్కి వెళ్ళిపోద్ది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. అంతే. ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. అవును. సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ అంటారు కదా. అవును. అది ఓకే. అప్పుడు మహేష్ నేను ఆ డేట్లు ఇస్తేనే నేను చేస్తాను మహేష్, అది మాత్రం
మొత్తానికి ఏదో ఒప్పించాడు, చేశాడు, వచ్చాడు, డేట్లు చేశాడు. ఇంకా అక్కడి నుంచి ఆ షూటింగ్ స్పాట్లో నేను ఉంటే ఎక్కడన్నా నేను లేకుండా చేసేద్దాం, ఈ కెమెరా లేకుండా సినిమా చేసేస్తారా, ప్రకాష్ రాజ్ లేకుండా ఒక్కడి సినిమా చేసేస్తావా, చాలా చాలా ఫ్రెండ్షిప్ ఉంది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకంటే చాలా సినిమాలు చేశారు కదా దాని తర్వాత వర్షం, నువ్వు వస్తాను తోటన్న అలాంటి బ్లాక్ బస్టర్స్లో కూడా ఆయన నువ్వు వస్తాను తోటన్న సినిమాలో యాక్చువల్గా అయితే క్యారెక్టర్ లేదు, దానికి క్యారెక్టర్ ఉంది, ఏదో ఎవరిని వేసేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఇదే మాట మా స్ట్రైట్గా మా ఇంటికి వచ్చేసారు ఆయన, ప్రకాష్ రాజ్ గారు. ఏంటమ్మా నాది ఏంటి రోలు, రాజు గారు నాది ఏంటి రోలు ఉంటుంది, ఏమో సార్ ఇందులో కనిపించట్లేదు. అరే కెమెరా లేకుండా సినిమా తీస్తావా, ప్రకాష్ లేకుండా సినిమా తీస్తావా, మళ్ళీ ఇదే సేమ్ థింగ్. అప్పుడు చచ్చినట్టు ఒక రోల్ హీరో ఫాదర్ క్యారెక్టర్ నీ జాతకం మోల్డ్ చేసి దాన్ని బాగా స్ట్రాంగ్ చేసి దాన్ని మంచి 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 వర్డింగ్స్, డైలాగ్స్ అన్నీ పెట్టి కూర్చుని అందరితో డిస్కస్ చేసి అప్పుడు ఆయన లోపల ఒక్కడికి దీనికి తేడా ఏంటంటే ఒకరోజు ఆయన వెళ్ళిపోవాలి ఫ్లైట్కి, ఆ రోజు గబా తీస్తున్నాం, ఆయన వెళ్ళిపోవాలని పిలిచి, ఎందుకమ్మా అంత ఫాస్ట్గా తీస్తున్నారు, నీ ప్రాబ్లం ఏంటి, మరి రేపు లేరు కదా మీరు, రేపు లేకపోతే ఎల్లుండి వస్తాను కదా, ఆ సీన్ అయిపోవాలి కదా, నీకు ఎందుకమ్మా ఇదే టైం కదా, ఇదే టైం ఇదే లైట్లో తీయాలి, అంటే మేము 4 to 6 తీస్తున్నాం ఆ సీన్, ఓకే ఇదే లైట్ కదా నేను వస్తాను, టికెట్ కూడా నువ్వు తీయద్దు, నేను తీసుకుంటా, అవి వద్దులేండి టికెట్ అయ్యి ఎల్లుండా మళ్ళీ అదే టైంకి ఆయన అదే టైంకి 3ంటికి ల్యాండ్ అయిపోయాడు, స్పాట్కి వచ్చేసాడు, టాటా చేశాడు, కరెక్ట్ ఆ 4 to 6లో మళ్ళీ ఆ సీన్ బ్యాలెన్స్ ఫినిష్ చేసాం. అంత డెడికేషను ఊరికే ఎవరు కూడా, ఆయనకి ఆ క్యారెక్టర్ నచ్చింది, నాకు ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నారు ఆయన, నా చేశారు. సూపర్ సార్ అయితే. ఓకే, వర్షం విషయానికి వచ్చేసరికి, వర్షంలో మీరు ప్రభాస్ గారు అప్కమింగ్, అప్పటికి మీరు అంటారా స్క్రిప్ట్ ఓకే, మీరు పెద్ద ప్రొడ్యూసర్ అప్పటికే, అడిగితే ఏ స్టార్ హీరో అయినా మళ్ళొక్కసారి మీతో వస్తారు చేయడానికి, బట్ ప్రభాస్ గారితో వెళ్ళారు, అది కాకుండా డైరెక్టర్ కూడా అప్పటికి పెద్దగా రికగ్నైజ్ లేని డైరెక్టర్ శోభన్ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఖర్చు గట్టికి పెట్టారు. ఏంటి సార్ పరిస్థితి? అక్కడికి మళ్ళీ విలన్ తీసుకుంది నెగిటివ్ క్యారెక్టర్ గోపిచంద్, మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ కూడా మళ్ళీ అగైన్ రీఇంట్రడ్యూస్ చేశాను. రీఇంట్రడ్యూస్ అంటే ఏంటి మీ గట్స్ ఏంటి సార్ వర్షం విషయంలో? ఏమో సార్, అది ఏంటో దేవుడి దయ, మనదేం లేదు సార్, అంత ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ మనం గొప్పలు చెప్పుకోవాలి ఇంకా అంతే. అవునండి నేను పెట్టానండి అవి ఎందుకు సార్, అది పెద్ద సినిమా అలా ఉండిపోయింది. మరి మామూలుగా మనసంతాలు లాంటి సినిమా స్క్రిప్ట్ బేస్డ్ లేకపోతే ఇంకొకటి చేశారంటే ఓకే, కానీ ఖర్చు కూడా విపరీతంగా పెట్టారు కదా సినిమా కోసం. విపరీతంగా ప్రతి సాంగ్ నచ్చవే నిజం పోలేవచ్చు, లేదా ఒక సాంగ్ అరకు వ్యాలీ వెళ్ళాం, ఇంకో సాంగ్ ఇంకో చాటుకి వెళ్ళాం, ఎక్కడ కరెక్ట్గా వర్కౌట్ అవుతుందో అక్కడికి అన్ని ప్రతి ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసాం. ఓకే, లేకపోతే యాక్షన్ వీ వెంట్ టు సమ్ అదర్ ప్లేస్, స్టేషన్ ఫలానా దగ్గర బాగుంటుంది, ఎక్కడో చిత్తూరు సైడ్ ఎక్కడికి వెళ్ళిపోయాం, అలా ఇక్కడెక్కడ స్టేషన్లో దిలా అక్కడికి వెళ్ళిపోయాం, ఎన్ని అవుట్డోర్స్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోయాం. అవును, అసలు ఇంట్రడ్యూషన్ షార్ట్ దగ్గర నుంచి చూస్తే మళ్ళీ అది లాస్ట్లో తీసాం, అది ఇంట్రడక్షన్ షార్ట్ మొత్తం సినిమా అయిన తర్వాత ఇతను అంత రావణ లంకకి వెళ్ళి ఒక సీతను తీసుకురావాల్సినంత సీన్ ఇతను ఉందా, ఎంత యాక్షన్ చేసినా, ఏం పాటలు పాడినా అని సినిమా అంతా అయిపోయిన తర్వాత నాకు చిన్న ఇది వచ్చింది డౌట్, అసలు జనం ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అంతే కదా, నమ్మాలి కదా ఫస్ట్ హీరో, అసలు నమ్మాలి కదా హీరోని అని అనుకుని అప్పటికప్పుడు కుక్కప్ చేసి ఆ సీన్ని కొండపైన ఉంటాడు, కొండపై నుండి ఆ కొండ మించి ఎప్పుడు పడతాడో తెలియదు అన్న దగ్గర అతను ఒక యాక్టివిటీ చేస్తున్నాడు, డ్రిల్లింగ్ చేస్తున్నాడు అని ఉంటే అట్లా ఉంటుంది అనే దానికి ఎక్కడ దొరుకుతాయి అలాగా, అది ఎక్కడో ఎదిగితే మొత్తానికి పీటర్ మాస్టర్ అడిగాం, యాక్షన్ మాస్టర్ పీటర్ మాస్టర్, చెన్నై వీ హ్యావ్ సమ్ థింగ్స్ అంటే అన్నాడు, వెళ్ళి టప్పున అయిపోయాడు చెన్నై. అలా ఎక్కడ ఉంటే అక్కడ హీరో మార్కెట్ సంబంధించి మేము వెళ్ళాలి, అట్లా ఎక్కడుంటే వెళ్ళిపోయాం. ఓకే, ఆ సీక్వెన్స్ వాజ్ ద థింగ్, ఈడు హీరో, ఈ అబ్బాయి హీరో అని జనం వేసుకున్నారు అంతే. ఓకే, సూపర్. అప్పటికి మీరు పెట్టిన దానికి మార్కెట్ మించి పెట్టారు కదా, వర్షానికి ఎక్కువ పెట్టానండి, బట్ అది ఇంచుమించు 2 times
వచ్చింది. మీకు అవుట్కమ్ ఈవెన్ వచ్చింది. ఈవెన్ ఫిలిం లైక్ ఒకడు ఆల్సో ఇట్ కేమ్ లైక్ టోటల్ 2-3 టైమ్స్. ఓకే, ఓకే. వర్షం టైంలో మ్యాజిక్, మళ్ళీ ఒక పక్కేమో స్టార్ హీరోలు, డేటు స్టార్ డేట్ క్లాస్, అండి. డేట్ క్లాసు అంటే ఒక పక్క డేట్ అండి సంక్రాంతికి. అది మీరు చెప్తారు రిలీజ్ రిలీజ్కి స్టార్ హీరోల మీద సినిమా వేసేయాలని చెప్పేసి వేస్తారు. అది ఇప్పటికీ డిస్కషన్, ఎవరికి రావాలని ఉండదండి ఆ టైంకి. ఇప్పటికీ డిస్కషన్ అది. డిస్కషన్ బాలయ్య గారి నోట్లోంచి మళ్ళీ చూసారుగా మీరు, అది మా అన్స్టాబుల్లో ఎవరి మాట నిజంగా మీరు రాజులు ఎవరి మాట వినరని ఆయన నోట్లోంచి వచ్చింది. ఆయన సరదాగా. ఓకే, మీరు నిజంగానే క్రియేటివిటీ విషయంలో ఎవరి మాట వినరు కదా? వింటానండి, క్రియేటివిటీ విషయం వింటానండి. బట్ నాకు స్ట్రాంగ్ అనిపిస్తే నేను ఎవరు పట్టను. నేను 50-50లో ఉంటే వింటానండి. ఓకే, జడ్జిమెంట్ మీద ఒక డౌట్ఫుల్గా ఉంటే. ఓకే, మీరు స్క్రిప్ట్ మీరు చేసుకున్న స్క్రిప్ట్ తర్వాత ఒకవేళ డౌట్ ఉంటే ఇది మీకు కాన్ఫిడెన్స్ కావాలంటే ఎవరికి చెప్తారు సార్ స్క్రిప్ట్లో? ఉంటారండి, టీంలో ఉంటారు కదా పీపుల్. ఎవరు తక్కువ నేనేం తీసుకోను, అందరినీ రైట్ పీపుల్ని తీసుకుంటాను. ఓకే, ఒక స్టేజ్లో కోటరామకృష్ణ గారు, ఒక స్టేజ్లో పరుచూరి బ్రదర్స్, ఇంకో స్టేజ్లో ఇంకొకళ్ళు, అట్లా ఉంటారండి. ఇప్పుడు ఈ ఫిలింకి ఒక సాలిడ్గా ఒక పర్సన్ ఇట్లా ఉంటారు. ఇట్ ఈస్ లైక్ యూనో మన బంతిని గోడకేసి కొట్టుకోవడానికి అది వచ్చి రిఫ్లెక్ట్ అయ్యే విషయాన్ని కానీ అట్లాగా. అది రైట్గా చెప్పినా రాంగ్గా చెప్పినా కూడా, బట్ నా కన్విక్షన్ నాకు ఉన్నా కూడా ఒకసారి నేను 50-50 ఉన్నప్పుడు కొంచెం గట్టిగా దాని మీద చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే, సూపర్ సార్. అది సరే, మీరు ప్రొడక్షన్లో దిగక ముందు నాన్నగారు ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఆన్సెట్స్ వెళ్ళేవాళ్ళు, అబ్జర్వ్ చేసేవాళ్ళు? ఎప్పుడైనా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళండి. అంతే, పెద్ద ఇంటరాక్షన్ అయితే ఉండేది కదా? ఇంటరాక్షన్ పెద్దగా. ఓకే, మీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీ నాన్నగారి దగ్గర మీ సజెషన్స్ ఏమైనా తీసుకునేవాళ్ళ? లేదండి, అసలు లేదు, డిటాచ్ లేదు మొత్తం. అసలు లేదు. ఓకే, సూపర్ అండి. ఓన్లీ ఫాదర్ అండ్ సన్ అంతే. స్టోరీలో కానీ లేకపోతే సినిమాల గురించి డిస్కషన్ లేదు, సినిమాలు ఎలా చేయాలి అది లేదు. ఇప్పుడు ఆయన కూడా ఎప్పుడు సలహా ఇవ్వలేదు. ఓకే, ఓకే. అంటే దాని తర్వాత మీరు నాన్నగారు అంటే చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు అనుకుంటు కదా? శోభన్ బాబు గారితో ఒకటి, తర్వాత ఆయన పెద్ద సక్సెస్ దాసనారాయణ గారితో అండి. ఎమ్మెల్యే ఏడుకొండలో దాసనారాయణ గారితో ఇంటరాక్షన్ ఉండేది నాకు. మీరా? ఓకే, చాలా యంగ్ నేను. మీరు అప్పటికి చాలా యంగ్. ఎప్పుడన్నా నేను ఏదో హాలిడే, నా కాలేజ్ హాలిడే లాగా వెళ్ళి అక్కడ కూర్చుని నా డిస్కషన్లో అందరూ కూర్చుని అట్లా ఉన్నప్పుడు నేను పక్కన కూర్చునేవాడిని. అందరూ టిఫిన్కి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు బాబు ఇట్రా, ఏంటి నీకు ఇందులో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, అలాంటి ఇంటరాక్షన్స్ చాలా జరిగినాయి మా ఇద్దరి మధ్యన. అవునా? చెప్పేవాళ్ళు మీరు నచ్చింది కూడా చెప్పేసేవాళ్ళ? ఓపెన్. ఒక్కోసారి నేను సినిమా రష్ నువ్వు కూడా చూడన్నారు నన్ను. మా ఫాదర్ చెప్పారు మీ అబ్బాయిని కూడా పంపించండి అంటే, అప్పుడు ఏదో సవేరా హోటల్ అనుకుంటాను. సవేరా హోటల్లో ఉండేది స్క్రీన్, అక్కడ చూశాను. చూస్తే చాలా లెంతీగా సినిమా 3 గంటలు ఉంటుంది. ఆ రష్ 3.5 గంటలు ఎంతో ఉంది. అది చూసిన తర్వాత ఏదైతే హైలైట్స్ ఆ సినిమాలో 4-5 ఉన్నాయో, 4-5 హైలైట్స్లో ఈ 4 హైలైట్స్ బాగాలేదని చెప్పారు ఆయనకి. మీరా? ఆయన చిన్నగా నవ్వారు. ఈ 4 ఉన్నాయి కదా బాబు, నువ్వు థియేటర్లో చూడు సరే అన్నారు. అందులో ఆయన ప్రెస్తో ఇంటరాక్షన్ ఆయన ఐ థింక్ ఎమ్మెల్యే అయిన తర్వాత సినిమాలో ప్రెస్ అంతా ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే సీను నాకు చాలా బోర్ కొట్టేసింది నాకు. బట్ ఆయన తీయలేదు అది. డైరెక్ట్గా థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో ఏం క్లాప్లు కొట్టారు నేను బాగాలేదన్న సీన్లకి. ఇప్పుడు థియేటర్ జడ్జ్మెంట్ ఆయనకి ఎంత ఉంది, ఆయన థియేటర్కి వెళ్తారు లేదు నాకు తెలీదు, ఎంత జడ్జ్మెంట్ థియేటర్కి ఆడియన్స్ తోటి ఆయనకి ఎంత ఇంటరాక్షన్ ఉంది వితౌట్ మీటింగ్ దమ్ అనేది ఫస్ట్ టైం నేను ఐ వాజ్ ఏబుల్ టు సీ. నేను అంత బోర్గా ఫీల్ అయింది, అంత క్లాప్స్ అలా కొట్టారనేది. అప్పుడు నా అనలైజేషన్ స్టార్ట్ అయింది. వాట్ ఆర్ ద ఆడి అప్పుడు ఎక్కువ సినిమాలు థియేటర్కి వెళ్ళడం, ఎక్కువ సినిమాలు చూడడం అనేది అక్కడే స్టార్ట్ అయింది. వావ్, మంచి మెమరీ అది మీకు. ఓకే, మీ జర్నీలో ఇంకొకటి ఉంది సార్. ఇప్పుడు త్రిష కంటిన్యూస్ 2 సినిమాలు చేస్తారు. వర్షం నుంచి 3 వర్షం, నువ్వు వస్తున్న పౌర్ణమి 3 సినిమాలు. ఏం సార్ త్రిష గారితో జర్నీ ఎలా ఉండేది అప్పుడు? షీ వాజ్ లైక్ మై కిడ్ అండి.
అంతేనా? షీ వాజ్ లైక్ మీ కిడ్. అంటే తను ఇప్పుడు కూడా తనకి 2-3 ఫిలిమ్స్ తమిళ్లో చేసింది, 1-2 మలయాళం ఫిలిమ్స్ చేసింది. బట్ ఇందులో పిలిచి నేను వర్షం సినిమాలో ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన హైట్స్ కానీ, అమ్మాయికి వచ్చిన సక్సెస్ కానీ, ఆ గ్రాటిట్యూడ్ అమ్మాయికి ఉంటుందండి. ఉంటుందా ఇప్పటికి? ఎప్పుడు ఉంటుంది. దాని తర్వాత అమ్మాయికి మళ్ళీ ఇంకో ఫిల్మ్ చేయాలి నాతో. అంటే నేను ఒక ఇట్స్ సంథింగ్ లైక్ ఒక మత్తు అంటారు చూడండి. కొంతమందితో మనం ఉన్నప్పుడు వీళ్ళతో ఎక్కువసేపు ఉండాలి. అవును అవును. అది మనకి మోర్ కంఫర్ట్ జోన్ అది. సో ఎందుకు సాయంకాలం అయితే మనం కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వస్తారు, ఏదో కంఫర్ట్ జోన్. మనం ఆ రోజంతా ఉన్న టెన్షను వాళ్ళతో మాట్లాడుకోవడం, అలా కంఫర్ట్ జోన్స్ నాతో పాటు ఉన్న స్టార్స్ కానీ స్టార్స్ కానోళ్ళు కానీ ఎక్కువ మంది అది ఫీల్ అయ్యేవారు. ఓకే. నేను పడే తపన, లోపల నాలో ఉన్న జీల్ కానీ, నా ప్యాషన్ కానీ వాళ్ళందరూ చాలా చాలా ఇష్టపడేవారు. ప్లస్ నేను ఎక్కడ కూడా యూనో దట్ రాంగ్ సైడ్ ఆఫ్ ఉమెన్ లేదంటే రాంగ్ సైడ్ ఆఫ్ థింగ్ ఎప్పుడు కూడా నేను మాట్లాడడం కానీ చూడడం కానీ వాళ్ళని నా బిడ్డల్లా చూసుకున్నాను తప్ప అందరినీ. ఎప్పుడు కూడా వాళ్ళకి అది చాలా వెరీ కంఫర్టబుల్గా ఉండేది. వాళ్ళు గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది. గ్రాటిట్యూడ్తో పాటు వెరీ కంఫర్టబుల్. ఇందులో అదేనో ఏది నాన్ సెన్స్ ఉండదు, ఈయనతో ఇష్యూస్ ఉండవు మనకి. సో ఆయన అది ఈజ్ ఎ వెరీ కైండ్ ఆఫ్ ఒక ఫాదర్లీ ఫిగర్ మనకి అనేది వాళ్ళకు ఉండేది. సో ఏదైనా సినిమా కూడా తను ఏదైనా ఒప్పుకోవాలి, తన ఫేము నా ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిదీ నన్ను అడుగుతూ ఉండేవాడు. వాళ్ళ మదర్ని ఏం చేయాలి, ఆర్ట్ చేస్తే కరెక్టా కాదు. వాళ్ళ అమ్మగారు వచ్చేవాళ్ళ? వాళ్ళ మదర్ కానీ తనకు అడుగుతూ ఉండరు ఇద్దరు ఆన్ ఫోన్, ఇలా వెళ్ళొచ్చా, ఫలానా కంపెనీ అడిగి వెళ్ళొచ్చా, ఇట్లా. దే హావ్ టేకన్ మై గైడెన్స్ ఫర్ సర్టన్ టైం. ఇంక వాళ్ళు ఒక స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నేనే మెల్లగా అలా కాదులే, మీకు యూ హ్యావ్ జడ్జ్మెంట్ నౌ, యూ కెన్ గో హెడ్ అన్నట్టు. అట్లా ఇట్ వాజ్ లైక్ ఎ వెరీ పర్సనల్ కైండ్ ఆఫ్ బాండింగ్ విత్ మెనీ స్టార్స్. విత్ ఈవెన్ నేను ఇప్పుడు స్టార్స్ అనేది పక్కన పెడదామండి. నా ఫిలిమ్స్లో ఎంఎస్ నారాయణ గారు, తరం సుబ్రహ్మణ్యం గారు, లేదంటే మన తనికెళ్ళ భరణి గారు, సో మెనీ యాక్టర్స్ హ్యావ్ డన్. ఉన్నారు. జయప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళంతా చాలామంది చేసేవాళ్ళు కదా. శ్రీహరి గారు అది వీళ్ళందరూ కూడా చాలా, అంటే షూటింగ్ అవ్వగానే ఫస్ట్ ఇమీడియట్గా నా దగ్గర కూర్చోవారు. నా దగ్గర చుట్టూ కూర్చొని నాకు నేను భోజనం చేస్తున్న దగ్గరే వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన వంటలో పెట్టి నాకు పెడతా. అట్లా ఒక కైండ్ ఆఫ్ నాట్ ఓన్లీ ఫర్ హీరో హీరోయిన్స్, అదే అందరూ కలిసి నాతోటి ఉండేవాడు. ఓకే సూపర్ సార్. శ్రీహరి గారి టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు వస్తా అనే ఉద్దంటలో శ్రీహరి గారిది వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్. దానికి వేరే నటులను అనుకుని తర్వాత ఎప్పుడో శ్రీహరి గారి అనుకున్నారు అని చెప్పేసి ఉన్నాయండి. అటువంటి ఇష్యూస్ చిన్న ఉన్నాయి, కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎందుకు గోక్కుని మనం దాన్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కానీ బట్ శ్రీహరి గారు వాజ్ ద బెస్ట్ చాయిస్ అండి. ప్లస్ నేను అంతకుముందు ఏదో స్ట్రీట్ ఫైటర్ అనే సినిమాలో ఒక 5-6 మంది రౌడీల మధ్యన ఆయన కూడా ఒక రోల్ చేశారు, ఫైటర్. హీ వాజ్ వన్ ఆఫ్ ద యునో లైక్ సమ్ రౌడీ. ఆయన కూడా ఆ కొద్ది పరిచయమే నాకు. అంటే నేను ఇక్కడ ఉంటే వాళ్ళంతా ఎక్కడో ఉండేవాళ్ళు దూరంగా. తర్వాత ఆయన హీరోగా చేయడం, తర్వాత ఆయన కొంచెం హీరోగా చేసిన తర్వాత కూడా ఒక ఫేజ్ ఆఫ్ ఉంటాయి కదా, కొంచెం డౌన్స్ ఉంటాయి కదా. ఆ కైండ్ ఆఫ్ డౌన్స్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్కి నేను ఒకళ్ళు అనుకున్నాను కాదనుకున్నాము తీసి పక్కన పెడదాం. నేను ఎక్కడో మైండ్లో శ్రీహరి గారిని వచ్చినప్పుడు నేను ఆయన స్ట్రైట్గా ఫోన్ చేస్తే, సార్ నేనే వస్తానండి మీ దగ్గర. లేదు నేనే వస్తాను అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుని ఆయన రూమ్లో ఆ కథ 1 గంట సేపు ఆయన క్యారెక్టరు మొత్తం ఓవరాల్గా కథ అది చెప్పిన తర్వాత చాలా భావోద్వేగంతో చెప్పాను మొత్తం అంతా. ఆ ఫీల్ కానీ ఒక అన్న చెల్లెళ్ళు అది చెప్పినప్పుడు ఆయన ఇంకా చూస్తే ఆయన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళలా కారుతున్నాయి నీళ్ళు. అటువంటి ఒక సున్నితమైన వ్యక్తి అయినా, చాలా సున్నితమైన వ్యక్తి అయినా.
ఆయన అంటే దిస్ ఫేజ్ ఆఫ్ మై కెరీర్ వేరే రౌడీలో లేకపోతే ఇంకోటి కైండ్ ఆఫ్ రోల్స్ చేశానండి. తర్వాత హీరో అయ్యానండి. ఈ హీరో తర్వాత నాకు ఎక్కడో ఇలాంటి ఫిల్మ్స్ బాగుంటుందేమో అని నాకు అనిపించే టైంలో నాకు కరెక్ట్ క్యారెక్టర్ పట్టుకొచ్చాను సార్. నాకు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆయన డ్రెస్సుల దగ్గర నుంచి బొట్టు, కట్టు, తీరు, మాట, అందులో ఎలా మాట్లాడాలి దగ్గర నుంచి ఆయన చేసిన దాన్ని ఏమంటారండి ఒక కైండ్ ఆఫ్ రీసెర్చ్ ఓకే. నేను ఫిదా అయిపోయాను. ఈవెన్ షూటింగ్లో కూడా ఆయన ఒకే ఒక దగ్గర అక్కడ డైలాగ్ ఏదో కరెక్ట్గా లేదు సార్, ఏదో ఉండాలంటా ఉండేవారు. పక్కన పరుచూరి వెంకటేశ్వర గారు నన్ను పక్కన పిలిచి, ఎవరయ్యా రైటరు, నేను కదా లేకపోతే నువ్వు కదా, ఆర్టిస్ట్గా ఉండాలి కదా అని ఆయన దగ్గర అనలేక నా దగ్గర. కానీ అక్కడ షూటింగ్ ఆపేసాం. అంటే 3 ఎప్పుడు అంటే మరి 6 వరకు చేయాలి కదా. అవును. ఎక్కడో అవుట్డోర్లో ఉన్నాం, అది ఎక్కడో అరకులో ఉన్నాం. పెద్ద సెటప్, 200-300 మంది జనం ఉన్నారు. ఫంక్షన్ సెటప్. ఓకే. పెద్ద సెటప్లో నేను టక్కని షూటింగ్ ప్యాకప్ చెప్పేశాను. ఇంకా పరచూరు వెంకటేశ్వర గారు పట్టుకుని రూమ్కి తీసుకుని వెళ్ళి హింసించేసి ఆయన్ని ఒకటి రాయిపిచ్చి ఆయన నేను మళ్ళీ శ్రీహరి గారు రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చుని ఇది కరెక్ట అంటే ఇంకేదో కావాలి గురుగారు, ఇంకేదో కావాలండి. మళ్ళీ కూర్చుని ఆయన ఇరిటేట్ అయిపోయాడు. ఆయన పరచూరి వెంకటేశ్వర గారు బాగుంది కదా అని. ఫైనల్గా ఏదోటి నాకు నిద్ర వస్తుందని రాత్రి 11:30 12 పాప ఆయన పొద్దున్న లేగాలి కదా, అప్పటికి ఏదో ఒకటి చేసి పట్టుకొస్తే అప్పుడు మళ్ళీ శ్రీహరి గారి దగ్గర ఆయన పడుకోకుండా కూర్చున్నాడు. ఆయన శ్రీహరి గారు ఇంకా ఏదో రావాలి సార్, చూడండి పొద్దున్నకి వస్తుందండి, మీకు ఆ విల్లు ఉంది కదా అన్నాడు ఆయన. నెక్స్ట్ డే పొద్దున్న కార్లో వచ్చేటప్పుడు నేను పరచూరి వెంకటేశ్వర గారు ఇద్దరు కార్లో వెళ్ళేవాళ్ళం. ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మైండ్ కొంచెం కరెక్ట్గా ఉంది, ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒకటి డైలాగ్ ఒకటి సడన్గా గవ్వుకుని ఆయన ఆ రైతు బతకాలి అనే ఒకటి డైలాగ్ వచ్చింది గవ్వుకున. ఆ రైతు బతికే నువ్వు బతకాలి అనే వర్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆయన శ్రీహరి గారు మేకప్ వేసుకుని షార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు గవ్వుకున ఆ డైలాగ్ చెప్పాను. రోజు గట్టిగా పట్టుకున్నాడు ఆయన. మీరే సార్, మేము అంతకంటే మాట్లాడలేమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సూపర్. ఒక్క డైలాగ్ కోసం షూటింగ్ ఆపేశారు. వావ్. అంత డెడికేటెడ్ ఉండబట్టే ఆ సినిమాకి అలా గుర్తుండిపోయింది. అంత డెడికేటెడ్గా లేక నాకు తర్వాత సక్సెస్ రాలేదేమో అని ఫీలింగ్ నాకు. అవునా? కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిన తర్వాత? కాంప్రమైజ్ ఏం లేదండి, ఉండొచ్చు. అంత పిన్ పాయింట్గా ఉంటారండి ఆడియన్స్ కూడా, అంత ఫాలో అవుతారు. పిచ్చోళ్ళే కాదు, వచ్చారు ఊరికే కూర్చున్నారు, ఎంటర్టైన్ అయ్యారు, పాపకార్ తిన్నారు కాదు. అమ్మో, అండర్స్టాండ్ చేయకూడదండి. నేను చెప్పాను కదా, దేవి నేను చేసిన పెద్ద సక్సెస్లు అన్నీ కూడా దాని వెనకాతల వెరీ స్ట్రాంగ్ కన్విక్షన్, దాని వెనకాతల చాలా నిద్రలేని రాత్రులు, ఇవన్నిటిని మించి ఛాలెంజ్గా దానికి ఒక 10 అంతలు ఛాలెంజ్ చేసింది ఇప్పుడు నేను చేస్తున్న సినిమా కదా. చూద్దాం సార్. ఆ రేంజ్ సక్సెస్. దీన్ని తీసుకున్న ఛాలెంజ్ మీకు తెలియదు. ఓకే. దీన్ని తీసుకుని దీనిలో దిగిన తర్వాత నాకు డిసైడ్ అయ్యాను. నేను పొద్దున్న 3 గంటలకు లేచి ఎన్టీ రామారావు గారు ఏ బ్రహ్మముహూర్తానికి లేచి ఆయన పనులు చేసుకునేవాడు, స్క్రిప్ట్లు అనేవాడు, ఆ టైంలోనే చేయగలను నేను. దేవుడు స్ట్రెంగ్త్ ఉండాలి అవును అనే ఉద్దేశంతో పొద్దున్న 3 లేచి 3:30 మొదలెట్టేవాడు కథ. 6 వరకు, మళ్ళీ ఎక్కడన్నా బయట సౌండ్లు వచ్చే వరకు ఆ 3 hours పక్క ప్యాక్ తోటి చేసిన కొన్ని నెలలండి ఇది వేసాను. కదా రామారావు గారితో పరిచయం ఉందా సార్? ఉందండి, పరిచయం ఉందా? అందరితో ఉంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆయన ఆదర్శంగా తీసుకున్నారు కదా, 3 గంటలకు లేవాలని చెప్పేసి. లేవాలని ఆదర్శం లేకపోతే ఈ సినిమా లేదండి. అదే ప్లస్ ఐ స్టాప్డ్ ఆల్కహాల్. అది కూడా ఆల్కహాల్ అంటే నేను చెప్పేది ఇది వారానికి ఒకసారి తీసుకున్నాను. అది కూడా ఎందుకంటే ఏదో టెన్షన్లో అట్లా లాగుద్దేమో. అదే దట్ అవర్స్ వై షుడ్ ఐ స్పెండ్ ఆన్ దట్. దీని మీద, ఈ కథ మీద ఆలోచిద్దాం. అండ్ ఐ ఫౌండ్ దట్ మై కమ్బ్యాక్కి రావాలంటే కేక్ వాక్ అయితే కాదు, ముళ్ళ మీద నడవాలి. ముళ్ళ మీద నడిచి కారం చల్లాలి, రాళ్ళ మీద నడవాలి,
బర్నింగ్ రావాలి. ఆ బర్నింగ్ ఉంటుంది. మ్మ్. అది భరించాలంటే నేను స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, మ్మ్. నిష్ఠగా ఉండాలి. మ్మ్. ఆ నిష్ట ఉంటేనే, లేదంటే యాప్ప మనకు వదిలే సినిమా మ్మ్. అని మైండ్ రాంగ్ అయిందనుకోండి, క్లోజ్. క్లూస్ అంతే. బా మామూలు విషయం కదా సార్. సరే, చాలామందిని మీరు టెక్నీషియన్స్ని కానీ కావచ్చు, చాలామంది ఆర్టిస్టులు కానీ పరిచయం చేశారు. కోర్స్ మీరు ప్రభుదేవ గారిని డైరెక్టర్గా పరిచయం చేశారు. పౌర్ణమి టైంలో ప్రభుదేవ గారికి మీకు కూడా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి అని విన్నారు. అస్సలు లేదు సార్, లేదా? అస్సలు లేదు. ఓకే. నాకు ఇంతవరకు ఒక హీరోతో కానీ ఒక డైరెక్టర్తో కానీ డిఫరెన్స్లు వచ్చినాయి అనేది ఎవరన్నా చెప్పుంటే మాత్రం అది మాత్రం అబద్ధం అండి. అబద్ధం. ఓకే. ఏమండి, మీరు నా మొహం చూస్తున్నారు కదా, అవునవును. మీరు నాతో గొడవ పెట్టుకుంటారా? ఎవ్వరు పెట్టుకోరండి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సైలెంట్ అయిపోతారు. వచ్చి మన ముందు, లేదంటే మన ముందు అంత లేదండి. నేను నా మీద ఉన్న గౌరవం, నేను అరుస్తాను, ఎవడి మీదన్నా అరుస్తాను. అవును. నాకు వీళ్ళందరూ పిల్లలు, వీళ్ళందరూ యంగ్స్టర్స్. అవును. అప్పుడు వీళ్ళంతా, ఇప్పుడు పెద్దవాళ్ళంతా అప్పుడు నాకు యంగ్స్టర్స్. యంగ్స్టర్సే. నేను ఏం అరిచిన టైంకి రాలేదేంటి, అది అరిచినా కూడా అంత సైలెంట్. అసలు మామూలుగా అరిచే కోపడేవాళ్ళ? కోపం వాళ్ళు విసిరేవాడిని. వల్లేవాళ్ళు ఏది ఉంటే అది విసిరేవాడిని. ఓకే. ఆన్ సెట్లో ఫైర్ అనమాట. సెట్ ఫైర్ లేకపోతే మనకు కష్టం అండి, పనులు జరగవు. అంటే అన్ని టఫ్ ఫిలిమ్స్ చేశాను. ఆ టఫ్ ఫిలింలో ఒక మనిషి ఆ త్రాసు పట్టుకుంటారు చూడండి, పట్టుకుని బ్యాలెన్స్ చేయకపోతే చాలా కష్టం అండి. అవును. యూనిట్ మొత్తం. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్, మన దగ్గర నుంచి ప్రతి హీరోకి మొదటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. మహేష్ బాబు గారికి కావచ్చు, వర్షంతో ప్రభాస్ గారికి కావచ్చు, సిద్ధార్థకి కూడా అంత మంచి హిట్ ఆయన కెరీర్ స్టార్టింగ్లో. వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. మహేష్ కానీ ప్రభాస్ కానీ. ఫస్ట్ పాన్ ఇండియా హీరో అంటే ప్రభాస్ అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పటికీ రిలేషన్ ఉంటుందా మీకు? కనపడప్పుడు రాజుగారు కనపడప్పుడు, ఎదురుపడ్డప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ గర్వంగా ఉండేది నాకే. ఒక మణిరత్నం, ఒక శంకర్ దగ్గర పనిచేసిన ఒక అబ్బాయి, వాళ్ళిద్దరికంటే నేను పెద్ద హిట్ ఇవ్వాలి. సో అటువంటి థింగ్స్ అన్నీ నాకు ఆ రోజు వర్కౌట్ అయ్యి ఇవాళ వీళ్ళందరూ పెద్ద స్టేజ్లో ఉన్నాం. ఒక దేవిశ్రీ ప్రసాద్, ఒక త్రిష, అవును, ఇలా ఇంకా మీకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు. అవునా? మేకప్ దగ్గర నుంచి, యాక్షన్ మాస్టర్ల నుంచి, వీళ్ళందరూ కూడా. పీటర్ వాజ్ ఏ స్మాల్ టైమ్ యాక్షన్ మాస్టర్. ఓకే. అండ్ ఫ్రమ్ వర్షం ఈజ్ సంథింగ్ ఎల్స్. ఓ. అలాగే విజయ్ మాస్టర్ అని ఇక్కడ ఉన్న ఆంధ్రాలో ఉన్న విజయ్ మాస్టర్. ఈ విజయన్ కాదండి, విజయ్ మాస్టర్. నేను దేవిలో ఇంట్రొడ్యూస్ చేశాను మాస్టర్. చాలా మంది తెలియదు. ఓకే. ఓకే. సో ఇట్లా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ కమ్ ఫ్రమ్ మై. ఓకే, సూపర్ సార్. అంటే నేను అనేది, ఇప్పుడు ఒకవేళ మీరు ఎదురు పెడితే, రాజుగారు ఎదురు పడితే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. మొహం వాళ్ళది, మొహం ఇంత అయిపోద్దండి. మొహం ఇంత అయిపోద్ది. వాళ్ళు వచ్చి అడిగే ప్రశ్న ఒకటి, ఏంటి కథ రెడీ చేశారు లేదా అడిగేది అదే. చాలా చాలులే అంట. చాలా చాలులే, ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్లో ఉన్నావా, నేను చేసే పొజిషన్లో ఉన్నానా అనేది ఆ ఒక్కదాని చాలా చాలులే అంట, అంతే. ఓకే. ఓకే, సూపర్ సార్. గబాల్న మీకు ఇండస్ట్రీలో దాదాపు 40 to 50 years జర్నీ ఉంది సార్ ఇండస్ట్రీలో, ఫ్యామిలీ మొత్తం. మీకు కష్టమో నష్టమో ఏదొచ్చినా, సంతోషం వచ్చినా షేర్ చేసుకున్న వ్యక్తులు అంటే మీరు ఎవరు పేరు? ఫ్యామిలీ అండి. ఫ్యామిలీనా? ఓకే. అన్ని ఫేజుల్లో ఫ్యామిలీ సపోర్ట్? ఓన్లీ ఫ్యామిలీ. ఓకే. అయితే ఈ ఇండస్ట్రీలో మీరు సంపాదించింది ఏం రాజు గారు? అంటే బ్లాక్ బస్టర్లు చూశారు మీరు, చూడండి డబ్బు అంటూ లేదు, ఆస్తులు అంటూ లేవు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ who never gives up. ఓకే. అండ్ ఏ మ్యాన్ టు ట్రస్ట్. ఓకే, అంతే. నమ్మకం సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు. ఓకే. ఆస్తులు సార్? అది ఇప్పుడు నాకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, నాకు ఏమేమి దాచుకున్నాను ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు ఎలా పట్టిద్దామని. అయ్యో, అంటే మీకంటే అవన్నీ మనకేంటంటే అండి, సినిమా గురించి మన అంతా మాట్లాడుకోవచ్చు కానండి, పర్సనల్ విషయాల గురించి ఇప్పుడు మనం ఎంతవరకు నేను మాట్లాడగలనంటే, నాకున్న ఆస్తి, డబ్బు వస్తుంది పోతుంది, నాకున్న ఆస్తి, లేదంటే నేను ఎవరితో మాట్లాడగలను, నేను ఎవరితో చెప్పుకోగలను ఏదైనా ఉంటే అనేది ఫ్యామిలీ అని చెప్పాను కూడా, నా ఆస్తి కూడా నా ఫ్యామిలీ. సూపర్ సార్.
సూపర్ సార్. ఎందుకంటే మనకి మీరు వేరే ప్రొడ్యూసర్ నిర్మాత అనుకోండి, ఆ సినిమా వరకు ఉంటారు, ఆ సినిమా చూస్తారు, దాని తర్వాత అయిపోతుంది. బట్ మీరు ఎంఎస్ రాజు అనేది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. ఎంఎస్ రాజు గారు ఫిలిం వస్తుందంటే ఒక బ్రాండ్ అన్నట్టు అయిపోయింది కదా. అందుకని మీరు ఏం సంపాదించుకున్నారు అనడానికి ఇదొక ఇది ఇప్పుడు ఈ జంజీ ఆడియన్స్ని దగ్గరికి నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి, నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఈ సినిమా చాలా దోహదపడుతుందని అనుకుంటున్నానండి. ఓకే. అగదాని సినిమా. ఓ సూపర్ సార్. వీళ్ళు కూడా వెన్ ఐ గో టు ఏ థియేటర్, ఇప్పుడున్న జంజీ ఆడియన్స్ కూడా నన్ను చూసి నవ్వుతారు. ఎందుకు నవ్వుతారంటే నన్ను గుర్తుపెట్టి, అప్పుడు నా తరంలో వాళ్ళు మీరందరికీ ఎంఎస్ రాజు తెలుసు, బట్ ఇప్పుడున్న నా ఒక్కడు వచ్చినప్పుడు పుట్టనోడు, జస్ట్ ఒక 2-3 years ఉన్నాడు, నన్ను మరి గుర్తుపట్టాలిగా వాడు. అవును. వాడికి ఏంటంటే ఈ మధ్యన సినిమాలు నా రీ రిలీజ్ తర్వాత సో ఈ ఫిల్మ్స్ అన్నీ ఎంఎస్ రాజు అనే ఒకటి అతని మైండ్లో పడడం, ఈ టీవీలు చూడడం మానేశారు కదా. అవును. అప్పుడులో ఉన్న క్లాసిక్స్ ఏంటనేది వాళ్ళ ఫోన్లో కానీ వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్లో కానీ చూసుకోవడం కానీ, ఇవన్నిటి మీద వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఈ మధ్య నేను చేసిన డర్టీ హరి సినిమా వాళ్ళకి రొమాంటిక్గా కనెక్ట్ అయింది, బాగా లింక్ అవ్వడం. అప్పుడు నేను ఎవరనే దానికి వాళ్ళు వెంట గూగుల్ అండ్ సర్చ్ నా బొమ్మ నా థింగ్స్ అన్ని చూడడం వల్ల వాళ్ళు నన్ను చూసినప్పుడు ఆ గుర్తుపడడం అనేది. ఇప్పుడు ఇది గట్టిగా నేను ఇందాక చెప్పినట్టు నన్ను నేను ఎస్ ఐఎమ్ ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్ అగైన్ టు యూఆర్, మీ అందరికి నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ అవుతున్నాను బాస్ అని చెప్పే సినిమా ఇది. ఓకే. అండ్ డర్టీ హరి టాపిక్ వచ్చింది కాబట్టి డర్టీ హరి టైంలో కూడా సినిమా రిలీజ్ అవ్వకముందు కొంత డిస్కషన్ అయింది కదా సార్. రాజుగారు దగ్గర నుంచి ఎలాంటి సినిమా రావటం ఏంటి ఈ టైటిల్తో వస్తుందండి. కొత్త కైండ్ ఆఫ్ సినిమాకి కొత్త కైండ్ ఆఫ్ జోనరు, ఒక బోల్డ్ ఫిలిము అనేది చేసినప్పుడు మనకు వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఓకే. దాన్ని ఎలా ఫేస్ చేస్తే సార్ మీకు ఏం లేదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది రెస్పెక్ట్, మామూలు రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అవమానం ఉంటుందండి. ఇప్పుడు ఒక్కడు ఫిలిం తీసినప్పుడు ఏదో రాశారండి ఎవరు, బాబీ టక్కర్ దొంగ లాంటి ఫిలిమ్స్ చేసిన మహేష్ బాబు, దేవిపుత్రుడు లాంటి చేసిన ఎంఎస్ రాజు, తర్వాత గుణశేఖర్ గారి సినిమా ఏదో ఉంది దాని ముందు అది ఆ ఫిలిమ్స్ తీసిన ఆయన, ముగ్గురిది భలే కాంబినేషన్లే. ఇప్పుడు కాదు, అప్పుడే రాశారు. ఇప్పుడు రాయడం అనేది అప్పుడున్న ట్రోల్. 1-2 పత్రికలు ఉండి 1-2 ఇద్దరు ఆ ట్రోల్ చేసిన వాళ్ళు కూడా పిలిచి ఎందుకయ్యా బాబు అంటే నిజమే కదా సార్ అన్నాడు. అసలు మేము నోరు మూసుకుని కొట్టాలి సినిమా అని ముగ్గురు అనుకుని కొట్టే సినిమా అది. అలాగా ఇప్పుడు వెన్ ఐ డూ ఏ ఫిలిం లైక్ డర్టీ హరి, ఇది రాజుగారి సినిమా ఎందుకు అవుతుంది అని అంటారండి. అది మనం పట్టించుకోకూడదు. ఓకే. ఫైనల్గా లేడీస్, మగాళ్ళకి తెలియకుండా లేడీస్ చూశారు, లేడీస్ తెలియకుండా మగాళ్ళు చూశారు, మొత్తంగా అందరూ చూసేశారు సినిమా. ఓకే. ఇందాక మిమ్మల్ని అడిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవాలంటే నెంబర్ ఆఫ్ కంటెంట్ చూస్తానన్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు సార్ మీకు? మహానటి అది ఎవర్ గ్రీన్ మూవీ, అది కూర్చోబెట్టగలిగారు, అందరు కన్విన్స్ చేయగలిగారు. ఓకే. ఇప్పుడు ట్రెండ్ మారింది అంటున్నారు కదా ఈ 2 సంవత్సరాల్లో, యాక్షన్ సినిమాస్ ఎక్కువ చేస్తున్నాయి అంటున్నారు. మీరు ఒకటే సార్ రాసి పెట్టుకుందాం. నేను కూడా నాకున్న బుక్లో ఎప్పుడు కూడా రాసుకుంటూ ఉంటాను. ఒకే రోజు 2 హారర్ సినిమాలు రానివ్వండి, ఒకే రోజు 2 ఫ్యామిలీ సినిమాలు రానివ్వండి, ఏ టైంలో అన్నా, ఏ కైండ్ ఆఫ్ సినిమా అన్నా, జానపదం కానీ, ఫోక్, ఇంకో కైండ్ ఆఫ్ ఫిల్మ్ కానీ, హిస్టారికల్ ఫిల్మ్ కానీ, ఏదైనా రానివ్వండి, ఆ ఫిల్మ్లో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఒక ఇన్వాల్వ్మెంట్, స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఒక మంచి 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 గ్రిప్, ఇంటర్వల్కి ఒక మంచి మంచి ఇంట్రెస్ట్, ఇంటర్వల్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ వేరే స్టేజెస్కి తీసుకెళ్ళగలిగే, మన వేరే ఏమి ఫోన్ కూడా చూడకుండా చూడగలిగే సెకండ్ హాఫ్ ఉండగలిగితే ఏ జోనర్ అన్నా జనం చూస్తారండి. సూపర్. సడన్గా మనం అన్నారు మా ఇంటి బాగా సడన్గా ఫ్యామిలీ ఫిల్మ్ స్టార్ట్ అయినాయండి.
నచ్చింది సినిమా, చూసారు ఆడింది. ఆ సినిమా ఓకే. దానికి సంబంధం లేని అంతకుముందు పెద్ద ఆడింది. ఈ రెండిటికి సంబంధం లేని తర్వాత ఇది అఖిల్ ఫిల్మ్ రిలీజ్ లెనిన్ అది ఆడింది. ఇవన్నిటికీ సంబంధం లేని మొన్న ఒక లవ్ స్టోరీ అనే సినిమా ఆడింది. అవును. ఇదంతా కాదండి, సినిమాలో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా. ఓకే, సూపర్ అండి. మనం కూర్చోబెట్టగలుగుతున్నామా లేదా వచ్చిన వాడిని, అంతేగాని ఈ తరా సినిమాలే ఆడతాయి. లేదంటే ఇవాళ వచ్చి ఆడియన్స్ రావాలంటే పెద్ద పెద్ద సినిమాలు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తేనే జనం వస్తున్నారు. అవును, అదేం లేదండి. ఓకే. బట్ రియలీ గుడ్ అండి. ఒక స్టేజ్లో చాలామందికి భయం వేసింది, ఏంటి ఓటీటీలు అన్నీ డామినేట్ చేసేసి ఇంకా థియేటర్కి వస్తారా లేదా, ఈ మనం అనుకున్న టికెట్ రేట్లు ఇప్పుడేమో అన్నీ పెరిగిపోయినాయి కదండి. అవును అవును. ఇప్పుడు మనం టికెట్ రేట్లు ఒకటే పెరిగినాయి అనకూడదు కదా. అవునవును. ఈ వేరు ఏది అదేంటి ముందు రోజు కాదు కదండి, ముందు రోజు షోస్ వేసి పెద్ద ఫిలిమ్స్ని 2000 3000 లేదంటే అది తీసుకోవడం అది వేరు. ప్రీమియర్స్ అవన్నీ దేర్ ఆర్ రేర్ ఫిలిమ్స్ ఏదన్నాకి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పే చేసి అవి వేరు. అవును. బట్ మనం ఇప్పుడున్న దాంట్లో ఈ 100 200 250 300 ఇవి ఉన్నాయి కదండి. అవును. మినిమం అవన్నీ కూడా ఇట్స్ ఏ మినిమం థింగ్. ఈ సో వాటికి జనం రావట్లేదు. మా ఇంటి బంగారానికి 200 అండి, 295 టికెట్ని వాళ్ళు 200 పే చేసుకున్నారు. 200తో వాళ్ళకి వర్కౌట్ అయింది. అట్లా కొంతమంది ఏంటంటే తగ్గిస్తున్నారు, కొంతమంది ఏంటంటే పెంచకుండా అట్లా ఉంచుకుంటున్నారు. బట్ అది 295 కూడా వస్తారు జనం. బాగుండాలి సినిమా, సినిమా బాగుండాలి. ఎస్, సూపర్ సార్. ఫైనల్గా అగదా గురించి తెలుగుని ప్రేక్షకుల ద్వారా అగదా చూడాలి. I was just trying for a very big comeback. మళ్ళీ ఎంఎస్ రాజు హ్యాస్ కమ్బ్యాక్ అనేది అనిపించుకోవాలి అనేది ఈ సినిమా తాలూకు మూడ్. ఓకే, దీన్ని ఎలా కమ్బ్యాక్ అవ్వాలి చెప్పాను ఇందాక. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ ఈజీ థింగ్. ఏదో చిన్న కేక్ వాక్ అయితే కాదు. దారంట ముళ్ళు ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అదే రాళ్ళు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవన్నిటినీ దాటి ఈ సినిమా చేయగలగాలనేది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఓకే, నా స్ట్రెంగ్త్ నా యొక్క ఎనర్జీ ఎంతవరకు ఈ సినిమాకి పెట్టాలి, రైట్ ఫిల్మ్ పెట్టాను అనుకుంటాను నేను. ఇప్పుడు జస్ట్ ఒక్కోసారి ఒక యావరేజ్ సినిమాకి ఎంత స్ట్రెంగ్త్ పెట్టినా సినిమా ఆడదు. అవును. ఒక రైట్ ఫిల్మ్కి పెట్టాను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చవి చూడని ఇన్ని ఫిల్మ్స్ చేసి నేను కూడా చూడని కొన్ని ఎపిసోడ్స్ని క్రియేట్ చేయాలనుకున్నాను, చేశాను. అది నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి కూడా ఇస్తాయి అనే నేను లోపల అనుకుంటున్నాను. ఇస్తాయి అని తొడగొట్టు నేను చెప్పను, ఇస్తాయి అని అనుకుంటున్నాను. గ్యారంటీగా ఎక్కడో ఒక 90% నేను రైట్ అని అనుకుంటున్నాను. ఓకే, నేను కరెక్ట్ అయింది, నేను ఫీల్ అయింది, జనం ఫీల్ అవుతారు అని కూడా అనుకుంటున్నాను. అది ఫీల్ అయితే దిస్ విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మూవీ. దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ వెరీ యూనిక్. చాలా సంవత్సరాలు నా అంతకుముందు ఫిలిమ్స్ ఏదైతే చెప్పుకున్నారో కొన్ని అలాంటి కోలో చెందిన సినిమా అవుతుందని మాత్రం నేను మాట ఇవ్వగలను. సూపర్ సార్, సూపర్ సార్. యూజ్ సక్సెస్ అవ్వాలి, అగదా అనేది ఒక్కసారి అందరి మధ్యలో ఉండిపోవాలని కోరుకుందాం. మీ ట్రైలర్ అయితే బాగుంది, కంటెంట్ చాలా రిలీజ్ అయింది. టీజర్ ఎస్ రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ ఎస్ ట్రైలర్ కూడా చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు